ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ అక్కనపల్లి మీనే సార్ గారు విద్యార్థులకు సిపిజెట్ కోచింగ్ ఇవ్వడంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్ గా కోచింగ్ ఇస్తూ ఎస్పెషల్లీ ఒక 10 సంవత్సరాల వరకు సిపిజెట్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్ కోసం కోచింగ్ ఇచ్చిన తర్వాత కరోనా పీరియడ్ లో కూడా ఎకనామిక్స్ మన మినీ సార్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా ఈవెన్ కరోనా పీరియడ్ అయినప్పటికీ కూడా విద్యార్థులకి అందుబాటులో ఉండాలని చెప్పేసి సో ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్న ఇన్స్టిట్యూషన్ మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కరోనా పీరియడ్ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకులను సాధించడం అనేది ఘనతగా ఎప్పుడు చెప్పుకోవచ్చు. సో దీనికి గాను సార్ యొక్క మోటివేషన్, సార్ యొక్క డెడికేషన్, సార్ యొక్క టైం బీరింగ్ అనేది చాలా ఉంది. అదే విధంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క సక్సెస్ చూసుకున్నట్లయితే చాలా ఉంది. ఎలా అంటే ఒక కోచింగ్ తోటి ఇనిషియల్ గా స్టార్ట్ చేసి ఆ తర్వాత మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కూడా దూర ప్రాంతంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఫిజికల్ గా కూడా కోచింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా తర్వాత ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా కోచింగ్ ఇస్తున్న క్రమంలోనే ఒక సిపిజెట్ తోటి ఆగిపోకుండా డాక్టర్ అక్కనపల్లి సార్ ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ స్టార్ట్ చేసి లైక్ గ్రూప్ 2 అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇటువంటి ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయిస్తూ అంటే ఒక ఎకనామిక్సే కాకుండా జనరల్ నాలెడ్జ్ అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన రిసోర్స్ పర్సన్స్ ని ఈ ఫోరం ద్వారా కోచింగ్ ఇప్పించి ఎంతో మంది విద్యార్థులకి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడానికి సార్ యొక్క తోడ్పాటు, సార్ యొక్క సేవ అసలు అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం కార్పొరేట్ ఎరాలో ఎలా ఉన్నారు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎమర్జ్ అయ్యాయి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవాలంటే కూడా ప్యాకేజ్ ఉంటుంది, పర్చేస్ చేయాలి, ఎగ్జామ్స్ రాయడం ఇదంతా కూడా ప్రాఫిట్ మోటివ్ లో చూస్తున్నారు. సో అట్లా కాకుండా అంటే ఎలా చెప్తున్నానంటే మీకు ఏదైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో 1000 రూపీస్ అది కూడా జస్ట్ నామినల్ అది వెబ్‌సైట్ మెయింటెనెన్స్ కోసమే తీసుకొని మీకు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించడం, క్లాసెస్ చెప్పడం, అదే విధంగా ప్రతి యూట్యూబ్ క్లాసెస్‌లో కూడా ప్లే లిస్ట్‌లో మైక్రో, మాక్రో, పబ్లిక్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇట్లా ప్రతీదీ కూడా చాలా అంటే చాలా టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అంత ఓపికగా ఆహ్, క్లాసెస్‌ని యూట్యూబ్ ఛానెల్‌లో క్లాసెస్‌ని అప్‌లోడ్ చేయడం కానీ, అదే విధంగా సీబీటీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విద్యార్థులకి మనకి ఏదైతే టీఎస్‌పీఎస్‌సీ కానీ, మన సెట్, నెట్ ఎలా అయితే పెడుతున్నారో అదే విధంగా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆ సీబీటీ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేసి వెబ్‌సైట్ ద్వారా కండక్ట్ చేయడం అనేది ఆహ్, చెప్పుకోదగ్గ విషయం. ఇంకోటేంటంటే మనకి ఎక్కడ కూడా నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా మనకి నాకు తెలిసి దేశంలో కూడా ఎక్కడ ఇటువంటి ఇన్‌స్టిట్యూషన్ అంటే ఈ ఫోరం అనేది లేకపోవచ్చు. ఇక్కడ నల్గొండలో ఎకనామిక్స్ డాక్టర్ అక్కనపల్లి మినీ సార్ అంటేనే ఎకనామిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అంత సేవ చేస్తున్నారు సారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా పిల్లలందరికీ కూడా ఏం డౌట్ ఉన్నా, ఏది ఉన్నా సహాయమైనా కానీ అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఎస్పెషల్లీ నాది ఫౌండేషన్ ఇంకొక వేరే వాళ్ళ ద్వారా కూడా సహాయాన్ని తీసుకొని ఎవరైతే నీడెడ్ ఉన్నారో వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు మినీ సార్ అందించడం. అదే విధంగా మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో నేను స్టూడెంట్‌ని. నా పేరు సుల్తానా షేక్. నేను మినీ సార్ స్టూడెంట్‌ని. నాకు 2009లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎకనామిక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. ఎకనామిక్స్ లెక్చరర్ కావడానికి మినీ సారే అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నేను చెప్పుకోవడానికి, నేను సెటిల్ అయ్యాను. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక సోర్స్ దొరికింది అంటే అది అక్కనపల్లి మినీ సార్ ద్వారానే. అదే విధంగా మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో సార్‌కి సపోర్ట్‌గా త్రిపురం భాస్కర్ రెడ్డి సార్ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ చేస్తున్నారు. సో, సార్ కూడా రావడం అనేది ఇంకా తోడ్పాటయిందనమాట. అంటే క్లాసెస్ కాన్సెప్ట్, క్లియర్ కాన్సెప్ట్ చాలా అర్థవంతంగా
ఎటువంటి కన్‌ఫ్యూషన్ లేకుండా టాపిక్స్‌ని చెప్పడం, అనలైజ్ చేయడము. ఓకే. సో, ఇంతకుముందు కనుక మీరు చూసుకున్నట్లయితే సో, జేఎల్, డీఎల్ కోచింగ్ కూడా అంటే జూనియర్ లెక్చరర్ కోచింగ్స్ అదేవిధంగా గురుకుల డిగ్రీ లెక్చరర్స్ కోచింగ్‌లో కూడా చాలామంది ఉద్యోగాలు సంపాదించడం జరిగిందనమాట. అంటే ఒక ఉద్యోగాలు 1, 2, 3, 4 అని కాకుండా ఓకే. 100 వరకు కూడా 100 పైన కూడా ఉద్యోగాలు అంటే జేఎల్ కానీ, డీఎల్ కానీ, గురుకులాల్లో కానీ చూసుకున్నట్టయితే అలా ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దడం అనేది ఎకనామిక్స్ ఫోరమ్‌కున్న ఘనత ఎస్పెషల్లీ మీనే సార్ గారిది. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ ఏజ్‌లో కూడా సార్ దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ పార్వతమ్మ మేడం కూడా మాకు అమ్మలాగా అంటే మన ఇంట్లో వాళ్ళు మొత్తం అదే పని మీద ఉన్నారు అంటే సార్‌కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఆ విధంగా అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేయడం అనేది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఏంటంటే టైమ్‌ని స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. బిజీ షెడ్యూల్‌లో మొబైల్ వరల్డ్ ఉంది. ఈ మొబైల్ వరల్డ్‌లో మనము ఎవరికి వాళ్ళు సంబంధాలు లేనట్టు టైం ఎక్కువ స్పెండ్ చేస్తలేము. కానీ ఒక మంచి కోసం, సేవ కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులను ఒక వేలో పెట్టడం కోసం ఓకే. సో, ఎస్పెషల్లీ ఎంపవర్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎంపవర్‌మెంట్ అంటే మనం ఒక ఉద్యోగ భద్రత కావాలి, ఉద్యోగాన్ని సాధించాలి అంటే దానికి మనం సిస్టమాటిక్‌గా ప్రిపేర్ కావడానికి సిలబస్ మారుతున్న సిలబస్‌కి అనుగుణంగా సిలబస్‌ని ఎస్పెషల్లీ టెస్ట్‌లను ప్రిపేర్ చేయడం కానీ, క్లాసెస్‌ని చెప్పడం కానీ, ఓకే. సో, చాలా పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. నెట్‌వర్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొంతమందికి డిస్కనెక్ట్ అవుతుంటుంది. అయినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళకి పర్మిషన్‌లు ఇస్తూ చాలా ఓపికగా వినేశారు. ఇంకొకటేంటంటే చెప్పడం ఫస్ట్ అంటే మనకి ఒక క్లాస్ అనే కాకుండా మోటివేషన్‌తో పాటు క్లాస్ 2 కూడా సార్ నుండి మనము అంటే నేర్చుకుంటాము. సో, ఎవరైతే ఈ స దీంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళు నాకు తెలిసి 90% వాళ్ళు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా జాయిన్ అవ్వడం ఒకటే కాకుండా రెగ్యులర్‌గా క్లాసెస్ వినడం, సార్ చెప్పిన ఇంకెవరైనా అంటే సో, మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నుంచి కూడా ఆల్రెడీ సెటిల్ అయ్యారు. చాలా మంది స్టూడెంట్స్ జేఆర్ఎఫ్, నెట్ ప్రొఫెసర్ స్థాయికి వెళ్ళిన విద్యార్థులున్నారు. సో, వాళ్ళ తరపు నుంచి కూడా అంటే సేవలను తీసుకొని ఇంకా మంచిగా, ఇంకా ముందుకు వెళ్ళడానికి అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెట్ ఏదైతే ఉందో సెట్ సిలబస్ టీఎస్ సెట్ అండి వీళ్ళని మ్యూట్ చేస్తాను. ఓకే. టీఎస్ సెట్ అనేది ఒక తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ తెలంగాణ సిలబస్ కాకుండా ఈసారి టీజీ సెట్ ఏదైతే ఉందో 2025 మనకి యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. సో, యూజీసీ నెట్ సిలబస్‌ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి సో, మనము ఈ మనం సెట్‌కి ప్రిపేర్ అవుతున్నట్టు కాదు. డైరెక్ట్ నెట్‌కే ప్రిపేర్ అవుతున్నట్టు. సో, ఎక్కడ వేరియేషన్ వస్తుండొచ్చు అంటే వేరియేషన్ వస్తే అక్కడ పేపర్ 1 ఉంటుంది. మేబీ పేపర్ 1 విల్ బి ద డిటర్మైన్ ఫ్యాక్టర్ కావచ్చు. సో, మనం ఒక ప్లానింగ్ ప్రకారము ఓకే. ఫస్ట్ అందరూ సిలబస్ మీద అవగాహన తీసుకొని టైమింగ్స్ ప్రకారము ఓకే. దాన్ని మనం సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ అనేది సార్ చేస్తారు కాబట్టి సో, ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారో అంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ గనుక మనకి ఇంప్రూవ్ అయినట్లయితే సో, ఈజీగా మనం దాన్ని సాధించుకోగలుగుతాము. ఇంకొకటి అంటే నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే నా యొక్క అనుభవం ప్రకారం ఏంటంటే, సో, ఎప్పుడైతే సబ్జెక్ట్‌ని అంటే రావట్లేదు, అర్థం కావట్లేదు అనే కోణంలో కంటే కూడా ఒకటికి 2, 3 సార్లు దాన్ని ఫోకస్ చేస్తూ మనం ఆ కాన్సెప్ట్‌ని అర్థమయ్యేలా మనం చదివినట్లయితే లేదా తెలుసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీనే సార్ కానీ, భాస్కర్ రెడ్డి సార్ కానీ ఇఫ్ టైమ్ పాసిబిలిటీ ఉంటే నేను కూడా అంటే మాకు గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనమాట. సో, దీనికి మనం ఇంట్రెస్ట్ పెంచుకోవడము, టాపిక్స్‌ని సిస్టమాటిక్‌గా ప్రిపేర్ అవ్వడం, సిలబస్ మైక్రో, మాక్రో, నెక్స్ట్ పబ్లిక్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఇండియన్ ఎకానమీ, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, నెక్స్ట్ నెట్ సిలబస్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, ఓకే. స్టాటిస్టిక్స్ ఇట్లా డివైడ్ ఉంది. బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది.
ఈ బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మనకి సిలబస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ది వే క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వెషన్స్ అనేది మీకు ప్రాక్టీస్ అవుతుంది ఈ సీబీటీ టెస్ట్‌లో. సో, ఇంకా అంటే పాత పద్ధతిలోనే కాకుండా సో, ఇంకా వడపోత క్రమంలో క్వెషన్స్‌ని అడిగే విధానం దీంట్లో మీరు సక్సెస్ అవుతారనమాట. అంటే మీరు అటెంప్ట్ చేస్తూ, రాస్తూ ఉంటే సక్సెస్ కంపల్సరీ అవుతారు. సో, ఇంత మంచి వేదిక నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అనేది ఇప్పుడు మొన్న గవర్నమెంట్ జాబ్స్ సాధించడం యొక్క ఏంటి ఒక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు జేఆర్ఎఫ్ నెట్ ఫెలోషిప్ నెక్స్ట్ అంటే మనం యూజీసీ నెట్ కూడా సంపాదించడానికి ఒక మంచి ఏంటి సోర్స్ అనేది దొరికింది. సో, ఇంకొకటి ఒక ఎకనామిక్స్ మన సబ్జెక్టే కాకుండా ఇంతకుముందు సార్ సెట్‌కి, క్లాస్‌కి, పేపర్ 1కి కూడా జనరల్ స్టడీస్ ఇంకా వేరే అందులో ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, రీసెర్చ్ మెథడాలజీ కానీ సో, అటువంటి క్లాసెస్ కూడా సార్ చెప్పించడం జరిగింది. సో, అంటే ఏంటంటే మనము ఇక్కడ సెట్, నెట్‌కి తేడా ఇక్కడ క్వెషన్స్ ఫస్ట్ పేపరే డిటర్మినెంట్ ఫ్యాక్టర్ కావచ్చు. సో, ఇది ప్రిపేర్ అవుతే మాత్రం ఇది అంటే నెట్‌కే మనం ప్రిపేర్ అవుతున్నాము. సో, ఇందులో ఇంకొంచెం ఎక్కువగా మనం కష్టపడినట్లయితే ఫెలోషిప్ కూడా రావడానికి, లెక్చర్‌షిప్ సాధించడానికి ఈజీగా ఉంటుంది. సో, అందరూ కూడా దీన్ని యుటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఆహ్, ఆహ్, ప్రత్యేకంగా వినయ్ సార్ గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి అదే విధంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కూడా సార్ ఏంటి మానిటైజేషన్ చేయడం కోసం అంటే ఇది ఒకటి ఇంతటితో ఆగిపోవద్దు అని చెప్పేసి ఒక 10,00,000 టార్గెట్ పెట్టి కూడా స్టూడెంట్స్, సార్ యొక్క కొలీగ్స్, సార్‌కి తెలిసిన వాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఎవరు కూడా ఈ రోజుల్లో పైసలు ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. సో, అటువంటిది కాంట్రిబ్యూషన్‌లో కూడా ఎక్కువ అమౌంట్ సాధించే క్రమంలో స్టెప్ బై స్టెప్ ఎంతో ఓపిక ఉంటే గాని అంత ఫాలో అప్ చేయడం, మెసేజెస్ చేయడము పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఫోన్స్ రెస్పాండ్ కావడం, నెక్స్ట్ మనకి మీకు ఐడీస్ చేయడము, ఎంత అంటే చాలా టైమ్ స్పెండింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో, ఇలా చేస్తూ సార్ మనకి అందరికీ కూడా ఆహ్, ఏంటి సహాయం చేస్తున్నారు. సో, సార్ ఎప్పుడు ఇంకా మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని సార్‌కి చాలా మంది అంటే స్టూడెంట్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే సార్ క్లాసెస్ చెప్పే విధానం కానీ, ఆ ఓపిక కానీ చాలా అంటే చాలా మీరు ఆల్రెడీ క్లాసెస్ జాయిన్ అవుతారు, వింటారు కాబట్టి సో, యూ విల్ నో అబౌట్ మీనయ్ సార్. అంటే ఒక 2, 3 మాటల్లో సార్ గురించి ఇంతే అని చెప్పడానికి లేదు. సో, అంత సర్వీస్ ఇస్తున్న మీనయ్ సార్ గారికి నా తరపున మళ్ళొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, అదే విధంగా అందరికి ఎవరైతే 150 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారో అందరికి సెట్, నెట్ ఇనాగ్రేషన్ క్లాస్‌కి అందరికి స్వాగతం అండి. సార్ మీరు మాట్లాడతారా సార్? భాస్కర్ సార్ వచ్చారు చూడు. సార్. భాస్కర్ రెడ్డి సార్. సార్ ఒక్క గుడ్ నిమిషం. ఈవెనింగ్ సార్. భాస్కర్ రెడ్డి సార్. ఓకే సార్. వచ్చిందా? చూస్తున్నాను సార్. నేను ఒక్కసారి చూస్తాను. సార్ లేరు మేడం. సార్ యాడ్ సార్ కాలేరు. ఓకే. రంజిత్ గారు మీరు కూడా యాడ్ అయ్యారా? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. వెల్కమ్ రంజిత్ గారు. సో, రంజిత్ కూడా మన సార్ బుక్స్ పబ్లిషింగ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువగా అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్‌లోకి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌ల చేత బుక్ ఇనాగ్రేషన్ సెషన్స్ ఎప్పుడు కూడా అంటే మనకి సక్సెస్ మీట్ కానీ ఏదున్నా కానీ అంటే ఒక ఇద్దరు ముగ్గురితో కాకుండా రంజిత్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది విద్యార్థుల సహకారంతో ఈ నల్గొండ ఎకనామిక్స్ ముందుకెళ్తుంది. రంజిత్ వెల్కమ్ టు యూ ఆల్సో. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కంగ్రాచ్యులేషన్స్. ఓకే థ్యాంక్ యూ మేడం. సార్ లేరు సార్. భాస్కర్ రెడ్డి సార్ లేరు సార్. ఈ సెషన్‌లో. జాయిన్ అవ్వనట్టున్నారు సార్. ఒకసారి కాల్ చేస్తాను. సార్ మీరు మాట్లాడుతున్నారా సార్? మ్యూట్‌లో ఉంది నేను మీది. మాట్లాడతా గాని రంజిత్ ఉండా? ఉన్నాడు సార్. రంజిత్ ఉన్నాడు. రంజిత్ మాట్లాడు. రంజిత్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం.
రంజిత్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఈ కార్యక్రమానికి దాదాపుగా 152 మంది హాజరయ్యారు. వారందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చిన్నప్పుడు చదువుకున్న పాట. ఆ పాట నా జీవితంలో మాత్రం కొద్దిగా రూపం మారి, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పాడరా నీ జీవితాన్ని ఇచ్చిన మీనే సార్ అని గురించి సగౌరవంగా పాడుకుంటా. అంటే ఒక యూనివర్సిటీకి రావడం కోసం సార్ దాదాపు ఒక 45 రోజులు ఇచ్చిన కోచింగ్ నా జీవితాన్ని మార్చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలోకి 25వ ర్యాంకుతో పాటు ఓయూలోకి అడుగు పెట్టడం, ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేయడం, ఆ తర్వాత ఇక్కడే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం, అమ్మాయి గ్రూప్ 2 అధికారి కావడం, నేను పిహెచ్డి కంప్లీట్ చేసుకొని అత్యున్నతమైన నిజాం కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేయడం, ఇవన్నీ సార్ నాకు పెట్టిన భిక్షగానే నా జీవితకాలం గుర్తుపెట్టుకుంటాను. అంత గొప్ప అవకాశం మీకు మళ్ళీ ఈ సందర్భంగా ఈ విధంగా దొరకడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజులలో అందరూ ఆర్థిక విషయాల చుట్టూ డబ్బుల కోసం అనేకమైన కోచింగ్ సెంటర్లు చేస్తున్నటువంటి దోపిడీ దందాలు మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు మేలు చేయడానికి ఏ విధంగా పనిచేస్తాం, అర్థశాస్త్రాన్ని అర్థమయ్యేటట్టు విద్యార్థుల లోపలికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని నిరంతరం మన కోసమే ఆలోచిస్తున్నటువంటి గొప్ప మహనీయులు మన మీనయ్య సారు. యూజీసీ వాళ్ళు ఇస్తున్నటువంటి సిలబస్ లో భాగంగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ వెంటనే నూతన సిలబస్ తీసుకొచ్చింది అనగానే అందరికంటే ముందుగాల ప్రత్యేకంగా బుక్కుని తీసుకుపోయి ప్రింట్ తీసి హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, చైర్మన్, వైస్ చైర్మన్ లాంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా, సార్ మేము సిలబస్ ఇచ్చినాం, మీరు వెంటనే బుక్స్ తీసుకొచ్చారు, దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్ సార్ అని చెప్పేసి వాళ్ళు గౌరవించిన తీరు నిజంగా మా కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. కేవలం మీరే సార్ అందిస్తున్నటువంటి విజన్, కృషి, గొప్ప లక్ష్యంతో కూడినటువంటి ప్రేరణ నిజంగా అర్థశాస్త్ర తెలుగు నేల చరిత్రలో సుగువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి. ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా ఇప్పటికే 42 మంది జేఎల్స్ సాధించారు, దాదాపు 20 మందికి పైగా డిఎల్స్ సాధించారు. మేము ఒక 10 మంది సార్ దగ్గర నుంచి వచ్చి పిహెచ్డీలు కంప్లీట్ చేసుకున్నాం. అట్లే ఒక 100-200 మంది సెట్ క్వాలిఫై అయ్యారు. మొన్న ఒక 20-30 వరకు నెట్ క్వాలిఫై అయ్యారు. అనేక మంది ఇలా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మీనయ్య సార్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకంలో నేర్చుకొని మేము ఇక్కడ ఫ్యాకల్టీకి నిలబడ్డ వాళ్ళ సంఖ్య దాదాపు 50% ఎక్కువే. ఇంత గొప్ప సేవలు అందిస్తున్నటువంటి మీనయ్య సారు శిష్యరికంలోకి నూతనంగా జాయిన్ అవుతున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం సమాజంలో గొప్ప వ్యక్తులు, గొప్ప లక్ష్యాలు తీసుకొని ఆ లక్ష్యాలను తీసుకొని మళ్ళీ ప్రజలకు అందించినటువంటి మహత్కార్యాన్ని మీరు భుజానికి ఎత్తుకోవాలి. రేపు వేరు వేరు రంగాలలో మీరు అందరూ సెటిల్ అయినా కానీ ఆ తర్వాత ఈ సేవలు ఇదే విధంగా కొనసాగించడానికి మీ వైపు నుంచి కూడా ఖచ్చితంగా కృషి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ సెట్ నెట్ క్లియర్ చేస్తారని అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటీవలి కాలంలోనే నన్ను నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయబడ్డాను. దీనికి సార్కి, అట్లే ఫోరం సభ్యులకి, సెక్రటరీగా కొనసాగుతూ ఎప్పుడు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి చేయూతను అందిస్తూ తమ సమయాన్ని, తన ఆలోచనలను, తమ విద్యా అవకాశాలను వినియోగిస్తున్నటువంటి సుల్తానా మేడంకి, అట్లే మీనయ్య సారు ఏ లక్ష్యంతో పనిచేస్తుండో ఆ లక్ష్యాన్ని నచ్చి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కోసం తన వంతు అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన అందరి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్ మన భాస్కర్ రెడ్డి సార్ గారికి, మనందరికీ దైవ సమానులైన ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మీనయ్య సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, నా 4 మాటలు వినే అదృష్టం నాకు మీ ద్వారా దొరికినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. మాటలు వినపడుతున్నాయా? మాటలు సార్ వినిపిస్తుంది సార్. ఓకే, ఓకే, ఓకే. గుడ్ ఈవినింగ్ మై స్టూడెంట్స్.
ఫోరం మీరు వైస్ ప్రెసిడెంట్ రంజిత్ అండ్ సెక్రటరీ సుల్తానా, తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి త్వరలో జాయిన్ అవుతాడు. మనకు 30వ తారీఖు నాడు సెట్ నోటిఫికేషన్ పడగానే వెంటనే దానికి స్పందించి తెల్లవారే మళ్ళీ నేను రంజిత్ డిస్కస్ చేసి ఒక 1 మంత్కి వెళ్ళి అనుకుంటున్నాం సెట్ ఒకటి డిగ్రీ లెక్చర్స్ పోస్ట్ పడే ముందు సెట్ వేస్తారు సార్, తప్పనిసరిగా సెట్ పట్టి ఆర్గనైజ్ చేద్దాము. యాక్చువల్గా దాని ప్రోగ్రామ్ ఏంటంటే ఆఫ్లైన్ అని చెప్పండి సార్, ఉస్మానియా సిటీలో మేము ఒక 50 మంది వస్తామని చెప్పేసి నాకు రంజిత్ చెప్పినప్పుడు, ఆఫ్లైన్ అయితే చాలా కష్టమైంది రంజిత్, అందరికీ మనం అందియలేము. తర్వాత కోవిడ్ తర్వాత ఆన్లైన్ కూడా బాగానే ఉంది, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ప్రొవైడెడ్ నెట్స్ సౌకర్యం ఒకటి ఉంటే మంచిదే, దీని సక్సెస్ రేట్ కూడా బాగుంది. 2020 నుంచి మొదలైనటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిటి కాబట్టి ఆ సిబిటి ద్వారానే మన వెబ్సైట్ ద్వారా చేస్తున్నాం మనం. అయితే చాలామంది ఫోన్ చేసి యాప్ ఉందా సార్ అని అడుగుతున్నారు. యాప్ అంటే అది కమర్షియల్ టైప్ కాబట్టి మేము మొదటి నుంచి కూడా దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే వెబ్సైట్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటిది ఉస్మానియా సిటీ ఏ విధంగానైతే కండక్ట్ చేస్తుందో, ఎట్లాగైతే సిబిటిను సెట్ని ఎట్లయితే కండక్ట్ చేస్తుందో అదే సిబిటి ద్వారా మన వెబ్సైట్లో దాన్ని మొత్తం డిజైన్ చేయించేసి, అంటే దాదాపుగా మేము 2018కి వెళ్ళే సిబిటి మోడల్ని చేసినాం. ఇంకా దాన్ని సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ అతను మనకు దీన్ని బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అయితే చాలా ఒకటేంటంటే కొంతమందికి 2025 సిపిజెట్ మేము ఫ్రీ కోచింగ్ ఇచ్చాం. ₹5 అంటే మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, జనరేట్ కావడం కోసం కొంత అమౌంట్ కట్టాలి కాబట్టి దానికి ₹5 పెట్టాం. ఒక డోనర్ వచ్చిండు మాకు, ఒక దాత, ఎన్ఆర్ఐ దాత, వాళ్ళు ఎన్ఎల్ఎన్ ఫౌండేషన్ తర్వాత సర్వ్ ద పీపుల్ అనేటువంటి వాళ్ళిద్దరూ ఒక 70,000 మాకు, అంటే ఒక కోర్సు రన్ చేయాలంటే 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. జూమ్ యాప్ తీసుకోవడానికి ఒక 20,000, ఎవ్రీ క్వశ్చన్ పేపర్కి ఒక 5,000 పే చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ అతనికి. అంటే మనం 10 క్వశ్చన్ పేపర్తో మీకు ఇవ్వదలుచుకుంటే 15లో 50,000 రూపాయలని అతనికి ఇవ్వాలి మనం. అయితే ఆన్లైన్లో ఈ తతంగం అంతా నడవాలంటే, మీ రిజిస్ట్రేషన్ రావాలంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరం కూడా సింగిల్ పైసా కూడా తీసుకునే వాళ్ళు లేరు. సుల్తానా కానీ, నేను కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఏదన్నా అంతో ఇంతో మిగిలితే ఫోరం కోసమే దాన్ని మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అన్నిటికంటే గమ్మతైనటువంటి విషయం ఏంటంటే యాదృచ్ఛికంగా మా లైఫ్ మెంబర్స్ 141 మంది ఈ రోజు వరకు, అంటే ఒక్కొక్కరికి ₹3,000 పెట్టాము. ఈ రోజుకు రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు కూడా 141 మంది. అది అంటే కోయిన్సైడ్ అయిందనమాట. 141 లైఫ్ మెంబర్స్, 141 సెట్ నెట్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు. నేను అనుకుంటా ఇంకొక 10-15 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే నాకు ఇవాళ టైం దొరకలేదు ఎక్కువ. వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ సొంతంగా చేసుకోవడానికి ఎవరు సెల్ మీద చేయడానికి కొద్దిగా ఇబ్బంది కాబట్టి కంప్యూటర్ దగ్గర పోతే, అంటే ఇక్కడ నెట్ సెంటర్ పోతే వాళ్ళు ₹100-150 తీసుకుంటారు కాబట్టి అవి కూడా వేస్ట్ ఎందుకని చెప్పేసి నాకే పంపని చెప్పేసి నేనే చేస్తున్నాను. నేను చేసినా ₹1000 కట్టాల్సిందే. మీరు ఏమనుకుంటారంటే మీరే సార్ చేస్తే తక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ మీ వలన నాకు కన్సెషన్ అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 500 పెట్టి 500 వాళ్ళు పెడితే 500 నేను పెట్టాల్సిందే. ఒక 5-6 స్టూడెంట్స్ డబ్బులు లేవంటే మేము దగ్గర దగ్గర ఒక 5గురికి 6గురికి ₹500 మా చేతికెళ్ళి దాంట్లోకి వెళ్ళిపోయినాయి, అకౌంట్కి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ ఇది ఇనాగ్రల్ మీటింగ్ కాబట్టి దీని సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మనం దీన్ని ఈ ఉన్నటువంటి 60 డేస్ టైం కంటే ఎక్కువ లేదు నాకు తెలిసినంత వరకు. అది వాళ్ళు చెప్పినటువంటి టెంటేటివ్ టైం ప్రకారం కనుక ఎగ్జామ్స్ జరిగితే సెకండ్ వీక్ అంటే అది ఏదో
8th to 15th మధ్యలో జరగాలి. అది 12th 13 మధ్య జరగాలి. ఆల్మోస్ట్ ఆల్ 55 డేస్ కంటే మనకి ఎక్కువ టైం లేదు. అయితే ఈ 55 డేస్‌లో మనం దీన్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది ఎట్లా అనేది కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు సిపిజెడ్ మేము 40 డేస్‌లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్‌ని కవర్ చేసుకుంటూ ఒక 10 టెస్టులు పెట్టేసి దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ కూడా అవుట్‌కమ్ బ్రహ్మాండంగా ఆహ్, ఫస్ట్ ర్యాంక్ కూడా ఈసారి కూడా మనది. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో 14 సీట్లు ఆర్ట్స్ కాలేజ్‌లో వచ్చినాయి. ఇంతకుముందే సుల్తానా తర్వాత రంజిత్ చెప్పినట్టుగా 41 మంది జూనియర్ లెక్చరర్స్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ సెలెక్ట్ కాబడ్డారు. 12 మంది గురుకుల, 10 మంది డిగ్రీ లెక్చరర్స్ గురుకుల. అంటే ఒక అప్రతిమ విజయం అన్నట్టు ఒక అఖండ విజయం అని చెప్తాం కదా! అట్లా అంత సంఖ్యని మేము గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నేను అనుకున్న ఒక 20, 25 మెంబర్స్ గనుక సెలెక్ట్ అయితే చాలా గొప్ప విషయం అనుకుంటే, దాన్ని మించి ఫలితాలు ఆహ్, జూనియర్ లెక్చరర్స్ అట్లాగే గురుకుల డిగ్రీ అండ్ జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. తర్వాత సిపిజెట్ కూడా ఆన్‌లైన్‌లోనే ఇంత మంచి ఫలితాలొచ్చినప్పుడు, మరి సెట్ గూడా దీన్ని ఆన్‌లైన్ జేయడం అనేటువంటిది అంటే మేము ఇదివరకు ఆఫ్‌లైన్‌లో చెప్పుకుంటూ వచ్చాం. సెట్ అనేది కొద్దిగా ఈసారి పకడ్బందీగా చేద్దామనేటువంటి ఉద్దేశంతోని అయితే మీకు నెట్‌కు, సెట్‌కు సిలబస్‌లో తేడా లేదు. గమనించాల్సింది ఏంటంటే, మరి జేఎల్‌డీఎల్‌కు దీనికేమైనా తేడా ఉందా? జేఎల్‌డీఎల్ సిలబస్ ఒక తెలంగాణ ఎకానమీ ఏమో జేఎల్‌డీఎల్‌లో ఉంది. దాంట్లో మ్యాథమెటిక్స్ లేదు. సెట్ నెట్‌లో మ్యాథమెటిక్స్ ఉంది. తెలంగాణ ఎకానమీ లేదు. అంటే తెలంగాణ ఎకానమీకి బదులుగా ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంటది. జనరల్‌గా మ్యాథమెటిక్స్ అనగానే ఎకనామిక్స్ స్టూడెంట్స్‌కు కొంచెం కొద్దిగా టిపికల్‌గా అంటే కొద్దిగా మ్యాథమెటికల్‌గా వీక్ ఉన్నటువంటి ఆర్ట్స్ స్టూడెంట్స్ కాబట్టి కొంత ఇబ్బంది పడతారు. స్టాటిస్టిక్స్ సంబంధించిన దాంట్లో కొంత పర్వాలేదు. కొంత దాన్ని కోప్ అప్ అవుతారు. అయితే ఇక్కడ మనం మంచి ఎక్స్‌పర్ట్స్‌తోని మ్యాథమెటిక్స్‌ని గూడా ఎందుకంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో బాగా నిష్ణాతులైనటువంటి ఇంద్రకాంత్ సార్ గూడా నేను అప్రోచ్ అయ్యాను. ఒక 5, 6 క్లాసులు మనం తీసుకోమని చెప్పాను. ఇంకా ఉన్నారు స్టూడెంట్స్ మన స్టూడెంట్స్‌లో గూడా మ్యాథమెటిక్స్ మంచిగొచ్చేటువంటి వాళ్ళున్నారు. వాళ్ళ పేపర్ తయారు చేయడం అనేటువంటిది అన్నిటికంటే ఇంకొక ఎక్కువ ఆహ్, టాస్క్‌తో కూడుకున్నటువంటి డిఫికల్ట్ టాస్క్ అది. దానికి కారణం ఏంటిదంటే ఇదివరకు జేఎల్‌డీఎల్‌కి ఉన్నటువంటి పేపర్‌లన్నిటిని గూడా దాంట్లోకెళ్ళి డిలీట్ జేసేసాం. అంటే 2022లో ఉన్నటువంటి పేపర్‌లన్నిటిని గూడా అన్ని ఏరియాస్‌లో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ఇట్లా అన్నిట్లో 100, 100 క్వెషన్స్ ఇచ్చుకుంటూ ఒక 3 గ్రాండ్ టెస్ట్‌లు పెట్టాం. పేపర్ 1 గూడా పెట్టాం. అయితే అదే మోడల్‌గా మీకెట్లా ఎగ్జామ్స్ ఉంటాయి? దాని ప్లానింగ్ ఏంటిది? అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే, వెంటనే సిలబస్ గావాలంటే ఆత్రపడకండి. ఒకటి 2 రోజుల్లో మీకు దాన్ని ఎట్లా చదవాలి? ఎందుకంటే ఇవాళ ఇనాగ్రల్ సెక్షన్ గాబట్టి, మనం టోటల్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది మనం చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి సెట్ సిలబస్‌లో ఉన్నటువంటి ఏరియాస్ 10 ఏరియాస్ ఉన్నాయి. 10 ఏరియాస్‌లో యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి నెట్ సెట్ సిలబస్ ఒకటే సిలబస్ కాబట్టి మీరు రెండిటికి అప్లై చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అయితే నెట్ సిలబస్‌లో ఏందంటే మనకు క్వెషన్స్ తెలుగులో ఉండవు. ఒక్క నిమిషం. 1 మినిట్. అయితే మీకు వచ్చినటువంటి క్వెషన్ పేపర్స్ అంటే సెట్ ఉద్దేశంతోని కాబట్టి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్‌గా మీకు క్వెషన్స్ ఉంటాయి. అది నెట్‌కు పనికొచ్చినా మనకు ఇంగ్లీషు యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో మీకు మాక్సిమంగా ఫ్యూచర్‌లో మీకు మాక్సిమం ఎట్లా ఉంటదంటే
ఎక్కువ భాగం మీరు ఇంగ్లీష్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. తెలుగుని ఏదన్నా అర్థం కాకపోతే తెలుగులో పోవాల్సిందే గానీ, సాధ్యమైనంత వరకు మీరు ఇంగ్లీష్ ప్రశ్నలే చదవడానికి ప్రయత్నం చేయండి. అది తెలుగు మీరు అలవాటు పడితే నెట్ రాయడం కష్టమైద్ది. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా ఒకటే వాక్యం కాబట్టి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దరిద్రం ఏంటిదంటే తెలుగులో చాలా తప్పులొస్తాయి. ఆ భాషా దోషాలుంటాయి, ట్రాన్స్‌లేషన్ దోషాలుంటాయి. చాలా ఇబ్బంది మేము జూనియర్ లెక్చరర్స్ అప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ మేము అదే చెప్పాం. మీరు తెలుగు కావాలి, తెలుగు కావాలంటారు కానీ తెలుగులో ఇచ్చే ప్రశ్నలు చాలా భయంకరమైనటువంటి దోషాలతోనుంటాయి. అన్నట్టుగానే దాదాపుగా 15-20 క్వెషన్స్ తప్పులొచ్చినాయి. మన జేఎల్స్ జరిగినప్పుడు. వాటన్ని కూడా పాయింట్ ఔట్ చేశాం. తర్వాత కొన్ని ప్రశ్నలు తీసేసిండ్రు. ఏ ఎగ్జామ్‌లో అయినా గానీ ఒక 5, 10 క్వెషన్స్‌ని తప్పులు చేస్తూనే ఉంటారు. ఎంత జాగ్రత్త చేసినా గానీ. లక్కీగా ఏందంటే మన సీపీజెట్‌లో పెద్ద లోపాలు లేవు. ఈసారి గూడా పోతా ఉంటే క్వెషన్ పేపర్‌లో ఉన్నటువంటి ఒడిదుడుకుల బట్టి కొద్దిగా జాగ్రత్త చూస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి తప్పులు లేకుండా రావటానికి అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి మీరు ఇంగ్లీష్‌ని ఎక్కువ ఫాలో కండి. క్వెషన్ పేపర్స్‌లో వచ్చేటువంటివన్నీ గూడా అయితే దీని సిస్టమ్ ఎట్లా ఉంటుందనేటువంటిది మనం చూద్దాం. అయితే ఇక్కడ ఈ సిలబస్ ఏంటిదని ఇప్పుడు ఈరోజు అవసరం లేదు. మీకు మొత్తం 10 ఏరియాస్ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్స్ ఎట్లా పెడతాము? తర్వాత మీటింగ్ అనేటువంటిది ఇదే లింకు మీ సీబీటీ మనకు సెట్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీకు ఇదే లింకు. రోజు కొత్త లింక్ అవసరం లేదిగ. మీకు ఏమైనా ఏం చెప్తాము? క్లాస్ టైమింగ్స్ మాత్రమే డైనమిక్. డైనమిక్ అంటే మారటానికి వీలుంటది. రోజు 7-7:30, 8 అనేది అది ఫిక్స్డ్ టైం గాదు. మన వీలుని బట్టి ఒకవేళ మిస్ అయిందనుకోండి, అవి రికార్డెడ్ క్లాసులుంటాయి. వాటిని వినొచ్చు. ఇంకొకటేంటిదంటే మీరందరూ గూడా టెలిగ్రామ్ యాప్‌ని డౌన్‌లోడ్ జేసుకోండి. టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో పెద్ద పెద్ద రికార్డెడ్ ఫైల్స్ గూడా ఒస్తాయి. మీరు వాట్సాప్ ఉందనుకోండి, నేను క్లౌడ్‌కెళ్ళి ఇప్పుడు వస్తాయి. దాని లింక్ ఇస్తే మీరు వినగలుగుతారు. కానీ అవి రికార్డ్ అయిన దాన్ని వాట్సాప్‌లో పంపాలంటే అంత పెద్ద ఫైలు దాంట్లో జిప్ ఫైల్ చేసి తప్పిస్తే మీకు రాదు. మళ్ళా మీరు జిప్ ఓపెన్ చేసుకొని, అన్‌జిప్ చేసుకొని అది పెద్ద తంతు. కాబట్టి మీరు టెలిగ్రామ్ యాప్ గనుక వచ్చేస్తే నేను టెలిగ్రామ్ యాప్‌లో గ్రూప్ చేశాను సీబీటీ. మీరు కేవలం టెలిగ్రామ్ యాప్‌లో మీకు ఆహ్, దాన్ని లింక్ షేర్ చేస్తాను. ఒక 2, 3 రోజుల్లో అది అయిపోవాలి. అంటే ఆల్టర్‌నేట్‌గా నాకు ల గమ్మత్తేందంటే నిన్న నాది వాట్సాప్ బ్లాక్ అయింది. నా నంబర్ 7013774141 నాకు వాట్సాప్ ఉంటది. 9490138118 అనేటిది నాకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఉంటది. అయితే అంతకుముందు రెండిటికి వాట్సాప్ ఉంటే ఆల్రెడీ ఒకటి బ్లాక్ అయితే ఇది రెండో దాన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా బ్లాక్ చేశారు. ఎవరు బ్లాక్ చేసిండ్రంటే ఆ వాట్సాప్‌లో చేశారు. వాళ్ళేమంటాడు, "యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్" అంటాడు. అంటే మెసేజ్‌లు ఎక్కువ కావటము, లేకపోతే ట్రాన్సాక్షన్ ఎక్కువ కావటము, రీజన్ నాట్ నోన్. కారణమేందో పక్కా తెలవదు గానీ, మళ్ళా ఒక 5, 6 గంటల సేపట్లోనే మళ్ళీ నాకు దాన్ని రివోక్ జేసిండ్రు. కాబట్టి దాన్ని ఆ 3, 4 గంటలు సుల్తానా దానికి అడ్మిన్ ఉంది గాబట్టి, నేను మళ్ళా మా మేడం నంబర్‌తోని అడ్మిన్ తీసుకొని, దాంతోని మన పనులు జేసుకున్నాం. సరే మొత్తం మీకేందంటే, వాట్సాప్ గూడా ఒక్కొక్కసారి బ్లాక్ అయినట్టు ప్రమాదాలుంటాయి గాబట్టి, మీరు గందరగోళ పడొద్దు. అది మన ఎగ్జామ్స్ అన్నీ గూడా జూమ్ ద్వారా అయితే మన వెబ్‌సైట్ ద్వారా అయితాయి గాబట్టి, తర్వాత మన మీటింగ్స్ అన్నీ గూడా జూమ్ ద్వారా అయితాయి గాబట్టి, వాట్సాప్ అనేది కేవలం మెసేజ్ కోసమే. అన్నిటికంటే ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సిందంటే, నేను మళ్ళీ మళ్ళీ జెప్తున్నాను. నాకు మెసేజ్ జేయకండి. మెసేజ్ జేయకంటే అర్థం ఏంటిది? మీకేమైనా అర్జెంట్ ఉంటే, సార్ ఇదేంటి సార్ క్వెషన్‌లు అడిగి నాకు మెసేజ్ జేస్తే నేను మెసేజ్ ఎప్పుడో ఒకసారి చూస్తా. మీకు వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేకపోతా. అప్పుడు మీకు బాధ అనిపిస్తది. అందుకని నాకు కాల్ జేయండి. నేనేమనుకోను. మీరు ఎన్ని సార్లు కాల్ జేసినా, ఏ టైంలో జేసినా, ఒకవేళ నేను ఎత్తలేదనుకోండి ఆ టైంలో, మీకు వెంటనే కాల్ బ్యాక్ వస్తది. రెండోసారి జేయాల్సిన అవసరం లేదు నాకు. ఒకసారి మీరు రింగ్ అయ్యి ఆగిందనుకోండి, నేను 100% మీకు కాల్ బ్యాక్ జేస్తా. ఎందుకు కాల్ బ్యాక్ జేస్తా అంటే
మీ సందేహాలు తీరడం కోసం ప్రత్యక్షంగా మాట్లాడేదే సొల్యూషన్గా పెట్టుకొని తప్పిస్తే ఇక మీరు అడిగేటువంటి మీకేవైతే అనుమానాలు వస్తాయో, ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా మెసేజ్ ద్వారా గ్రూప్లో పెడుతుంటాను. తర్వాత ఇంకో నా దగ్గర ఏంటిది, ఎవరైతే రిజిస్టర్ అయిందో అందరి యొక్క నెంబర్స్ నా దగ్గర బ్రాడ్కాస్ట్ ఉంటుంది. బ్రాడ్కాస్ట్ గ్రూపు అంటే కొంతమంది తెలియకపోవచ్చు. ఒక క్లిక్‌తోని మీకు అందరికి నేను పంపినట్టుగానే వస్తది. ఇవాళ మీ లింకులు ఉన్నాయి చూడండి. డియర్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని పెట్టినటువంటిదంతా కూడా ఒకటే క్లిక్‌తోని మీకు అందరికి వచ్చా 140 మందికి అట్లా వచ్చినటువంటి మెసేజ్‌లే. కాబట్టి బ్రాడ్‌కాస్ట్‌ని జనరల్‌గా ఫైల్స్ పంపియటము, ఏదన్నా పీపీటీలు పంపియటమే గ్రూప్‌లో పంపిస్తాను. మెసేజ్ బ్రాడ్‌కాస్ట్ పెడతాను, గ్రూప్‌లో పెడతాను. గ్రూప్‌లో ఎవరికైనా రావచ్చు. గ్రూప్‌లో అందరూ ఇప్పుడు దీంట్లో 453 మంది గ్రూప్‌లో ఉన్నారు. మనకు యాక్చువల్‌గా ఎంతమంది 141 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి మిగతా వాళ్ళేంటిది? మిగతా వాళ్ళు ఏమైనా కావచ్చు. కానీ వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. వింటారు. మాకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కావాల్సింది కమర్షియల్ కాదని ముందుగా చెప్పాం కదా! మీరు వినటానికి ఆల్‌వేస్ వెల్కమ్. కానీ మీరు ఎగ్జామ్ రాయాలంటే ఆ ఎక్స్‌పెండిచర్‌ని, ఆ మెయింటెనెన్స్ ఖర్చుని మీరు కొంత భరించాలి కాబట్టే ఆ రూ. 1000 పెట్టాం కాబట్టి ఇగ మీరు దాన్నేమంటాము సపోర్ట్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి సపోర్ట్ చేయడం కోసము ఆ రూ. 1000 మీరు సంతోషంగా దాన్ని డొనేట్ అనుకోండి. దాని ఫీజ్ అనకండి. ఎందుకంటే చాలామంది మీ ఫీజ్ ఎంత అనంటే మాకు బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఫీజని ఓసారి ఫ్రీ కూడా ఇస్తాం మేము. దానికి అట్లేం లేదు. సరే మొత్తం మీకేందంటే మీకుతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పంచుకోవడం ఒకటి. తర్వాత మీతో డిస్కస్ చేయడం అనేటువంటిది కావాలి కాబట్టి దీంట్లో ఆహ్, కొన్ని అంశాలను ఏమేమి అంశాలు మనం డిస్కస్ చేయాలనే దాని మీద కొన్ని నోట్ చేసుకున్నాను. దాంట్లో మొదటిదేంటంటే సిలబస్ సంబంధించినటువంటిది 10 ఏరియాస్ ఉన్నాయని చెప్పాను. ఆ 10 ఏరియాస్‌లో దేని మీద కొత్త అంశాలుంటాయో వాటిని మనం వెంటనే పీపీటీల ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్ ఉందండి. ఏదైనా కొన్ని కొత్త ఏరియాస్ మనకు అంతకుముందు ఎంఏ చదువుకుందే ఉంటది గానీ ఎప్పుడు ఎక్కడ టచ్ ఉండదు. ఇక అది మళ్ళా ఇప్పుడు చదువుకోవాల్సిందే. అటువంటి దాంట్లోకెళ్ళి క్వెషన్‌లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి న్యూ ఏరియాస్ ఏమున్నాయి? న్యూ అంటే మరి పాతయేమున్నాయంటే, పాతయి దాదాపుగా అన్ని వీడియోలు మీకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్‌లో మీకన్నీ వస్తాయి. అంటే యూట్యూబ్ ఛానల్ వెతకడం అంటే మామూలు గాదు. కానీ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్‌సైట్‌లో చివర్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ గనుక లింక్‌ని క్లిక్ జేస్తే అన్ని సబ్జెక్టులొస్తాయి. ఆ సబ్జెక్టులు గనుక మళ్ళా సెర్చ్ జేస్తే దాంట్లో ఉన్న వీడియోలన్నీ గూడా వస్తాయి. మీకది రేపటి క్లాస్‌లో ఎట్లా వాటిని చూడాలని గూడా చెప్తా. ఎందుకంటే, ఇది ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ గాబట్టి, ఒకటే రోజులో మనం అన్ని విషయాలు చెప్పుకోలేం గాబట్టి, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఆ సైట్‌లో ఉన్నటువంటి ఆహ్, అద్భుతాలేందో గూడా మీరు జూడాలి. దాంట్లో బుక్స్‌ని డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. పీపీటీ డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎట్లా ఏం జేయాలి? అంటే దీంట్లో 2 రకాల మెంబర్స్ ఉంటారు. లైట్ మెంబర్స్ ఉంటారు. మామూలుగా సెట్ రిజిస్ట్రేషన్ ఉన్నారు. లైట్ మెంబర్సు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ అయినా ఎ ఎప్పుడైనా వాళ్ళకు మన తిరుపతి దేవస్థానం గనుక ఎట్లయితే వీఐపీ దర్శనం ఉంటదో, అట్లా వాళ్ళు అన్ని ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఇంకెప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ ఐడీ నంబర్‌తోని ఏ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంది. అంటే లైఫ్ మెంబర్‌లు ఎవరు పెట్టుకుంటాము అంటే జనరల్‌గా జాబ్ చేసేటువంటి మా దగ్గర కోచింగ్ తీసుకొని లెక్చర్స్ అయ్యేటువంటి వాళ్ళు, తర్వాత ఏమన్నా జేఆర్ఎఫ్ చేసేటువంటి వాళ్ళు, కొంత పేయింగ్ కెపాసిటీ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యిండ్రు. అట్లా జాయిన్ అయినటువంటి వాళ్ళు 141 మెంబర్స్ ఫ్రెండ్స్ సర్కిల్‌లో తర్వాత మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే మనకు సాయం చేసేటి వాళ్ళు ఉంటారో అటువంటి రూ. 4,50,000 ఇప్పటికి సో ఫార్ మేము కలెక్ట్ చేసినాం అట్లా. అంటే మా టార్గెట్ ఏందంటే 10,00,000 కలెక్ట్ జేసేసి దానికి వచ్చినటువంటి ఓ 75,000 ఎఫ్‌డి ఆహ్, డ ఇంట్రెస్ట్‌తోని ఈ ఫోరమ్‌ని నడపాలనేటువంటిది ఒక ఆలోచన. కాబట్టి ఇంకా ఇంకొక 50% అంటే ఒక హాఫ్ ఆఫ్ ద వే వచ్చినాం. ఇంకో సగం దూరం పోవాలి. మేము నల్గొండ ఎకనామిక్స్ ఫోరం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటిదంటే, ఒకటి సిపిజెట్ కోచింగ్, జేఎల్‌డిఎల్, సెట్ నెట్
దీంతో పాటు గ్రూప్ 2 కూడా కొన్ని పేపర్స్ చేసి వాటి కూడా కండక్ట్ చేసినాం. ఇది యూట్యూబ్ ఛానల్ ఒకటి. యూట్యూబ్ ఛానల్ కూడా దాదాపుగా 6,000 మంది అంటే 5,000 మంది క్రాస్ అయ్యిండ్రు. దాదాపుగా 500 వీడియోలు దాంట్లో ఉన్నాయి. 500 వీడియోలు మీరు ఎట్లా చూడడానికి ఏందంటే దాని సిస్టమ్ ఎట్లా ఉండదు. మీరు వీడియో పోయి యూట్యూబ్ పోయి చూడాలంటే కష్టమైంది కాబట్టి అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కొడితే వస్తాయి కానీ ఒక ఆర్డర్‌లో రావయి. ఎక్కడికెళ్ళి వస్తాయి కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా క్రమ పద్ధతిలో వాటిని ఎట్లా చూడాలనేటువంటిది మీరు మన వెబ్‌సైట్ ద్వారా చూడొచ్చు. ఎగ్జామ్స్ ఎట్లా రాయాలనేటువంటి దాన్ని ఇప్పుడే ఆత్రపడకండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు బై హార్ట్ ఉండాలి. అది దాంట్లో ఉన్న సంఖ్యలేందంటే 6 సంఖ్యలుంటాయి. 7 సంఖ్యలుంటాయి. మొట్టమొదటి సంఖ్య ఏమో ఈ ఇయర్ 2025 అనే దాంతో స్టార్ట్ అయితది. తర్వాత మీ నంబర్ స్టార్టింగ్ ఎక్కడంటే 201కెళ్ళి స్టార్ట్ అయింది. ఇప్పుడు 341 నడుస్తుంది. అంటే 141 మంది అయిండ్రు. అంటే మీరు చివరి 3 సంఖ్యలు గుర్తుపెట్టుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఐడీ గుర్తున్నట్టు. అది అడ్మిషన్ నెంబర్ అంటాం దాన్ని మనం. దాన్ని రిజిస్టర్ లాగిన్ చేయడానికి ఏంది అక్కడ సెట్ నెట్‌గా ఎగ్జామ్ దగ్గర పోయి లాగిన్ పాయింట్స్ దగ్గర మీ ఐడీ నెంబర్ అంటే మీ అడ్మిషన్ నెంబర్, పాస్వర్డ్ అంటే మీ యొక్క సెల్ నెంబరే మీ పాస్వర్డ్. ఇంకా మళ్ళీ వేరే అడగాల్సిన అవసరం లేదు. పాస్వర్డ్ ఏంటి సార్ అని అడగాల్సిన అవసరం లేదు. అందరికీ ఐడీ కార్డులు కూడా వెంటనే మీకు వాట్సాప్‌లలో చేసినాము. ఐడీ కార్డ్ ఉండేటువంటి మొబైల్ నంబర్‌లో ఏమైనా తప్పులుంటే నాకు చెప్పండి. ఎందుకంటే మీరు మీ మొబైల్ నంబర్ నేనేమన్నా టైప్ చేసేటప్పుడు దాంట్లో 7 బదులు 9 1 బదులు 2 గనక కొడితే మీ సెల్ నంబరు దాంట్లో రికార్డ్ అయింది. మీరు కొట్టినటువంటి రియల్ నంబర్ గనుక తేడా వస్తే మీ పేపర్ ఓపెన్ కాదు. కాబట్టి మీరు ఊరికనే ఐడీ కార్డ్ వచ్చినా సరిపోదు. ఐడీ కార్డ్ నంబర్ ఎంత, అడ్మిషన్ నంబర్ ఎంత చూడండి. మీ పేర్లు తప్పులున్నా పర్లేదు, ఊర్లు తప్పులున్నా పర్లేదు గానీ మీ సెల్ నంబర్ తప్పుండొద్దు. మీ సెల్ నంబర్ ఒక్కొక్కరు 2 సెల్లుంటాయి. మీరు ఏ సెల్ నంబర్ ఇచ్చిండ్రో అదే సెల్ నంబర్‌తోని లాగిన్ కావాల్సొస్తది. కాబట్టి ఎగ్జామినేషన్ నాటికి అంటే సుమారుగా ఒక 5, 6 రోజులలో ఎవ్రీ 5 డేస్‌కో మొట్టమొదట కొద్దిగా లేట్ అయిద్ది. అంటే ఇక్కడ 15 ఉందనుకో మధ్యలో దీపావళి పండుగ ఉంటుంది కాబట్టి ఒక 20, 25 తారీఖులలో మనం ఫస్ట్ ఎగ్జామ్ పెట్టుకుందాం. ఒక ఎగ్జామ్స్ గనుక స్టార్ట్ అయితే ఇక స్పీడ్ అయితేనే ఉంటది. ఎవ్రీ 2, 3 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో వెంటనే మీకు డేట్లు ఇస్తుంటాం. పలానా నాడని చెప్తుంటాం. ఎగ్జామ్ రాయటానికి కూడా ఇంకొకటేందంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు మొబైల్ మీద రాసుకోవచ్చు. ల్యాప్‌టాప్ మీద రాసుకోవచ్చు. కంప్యూటర్ సెంటర్ పోయి రాసుకోవచ్చు. అంటే ఎక్కడైనా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకుంటారు? మన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఎందుకంటే బ్రౌజర్‌లో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని లింకు ఒకసారి మీకు చెప్తాను. అది కూడా నోటికుండాలి. అది గనుక కొడితే మీకు అది బ్రౌజర్ ఓపెన్ అయిద్ది. అక్కడ ఎగ్జామ్ దగ్గర ఆహ్, సెట్ నెట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసి మీ లాగిన్ అయ్యి తర్వాత పేపర్ ఓపెన్ అయిద్ది. ఆ పేపర్ ఓపెన్ అయిన తర్వాత మల్టిపుల్ ఛాన్సెస్ 4 ఆప్షన్స్ మీకు తెలుసు. సీబీటీ ఎట్లా ఉంటదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా ఉంటదో మీకు తెలుసు. ఎప్పుడైనా మనకొక ప్రశ్న కనపడుతుంటది. 4 జవాబులు కనపడతాయి. ఇటు ప్యానెల్ బోర్డ్ మీద 100 ప్రశ్నలుంటాయి. మీకు ఫస్ట్ పేపర్ 50 క్వెషన్‌లుంటాయి. ఈ సబ్జెక్ట్ ఏమో 100 క్వెషన్‌లుంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే 2 ఆర్ నన్. వస్తే 0 లేకపోతే 2 మార్కులొస్తాయి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాని టైం కూడా సెట్ చేయడం జరుగుతది. ఆ టైంలో మీరు దాన్ని క్లోజ్ చేయాల్సొస్తది. కొద్దిగా ఇంకొక నిమిషం సార్ అంటే అది ఊరుకోదు. అది టైం అంటే టైమే. ఆ టైం కాగానే మీకు ఇచ్చిన స్టిప్యులేట్ టైంలో అది క్లోజ్ అయితది. మీ మార్కులు కూడా మీకు వెంటనే తెలుస్తాయి. చాలామంది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం స్టూడెంట్స్‌కి అనుభవమే. మీ మొబైల్ మీద మీ మార్కులు డిస్‌ప్లే అయితాయి వెంటనే. మీకు ఎన్ని మార్కులొచ్చినాయి? అయిపోయింది అక్కడికి అయిపోలేదు. మరి మీరు ఎక్కడెక్కడ తప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు అని చూసుకోవడం కోసం నో నెగెటివ్ మార్క్స్. నో నెగెటివ్ మార్క్స్. ఇప్పుడు దీంట్లో నెగెటివ్ మార్క్స్ లేవు. ఏది సెట్‌లో. అయితే ఇక్కడ ఆహ్, ఎక్కడ తప్పు చేసిండ్రు మరి రెస్పాన్స్ షీట్ కూడా మళ్ళీ వెంటనే చూసుకోవచ్చు మీరు. రెస్పాన్స్ షీట్
వీళ్ళు కండక్ట్ చేసినటువంటి వాళ్ళు ఓ 5 రోజులకో 6 రోజులకో కీ ఇచ్చి తర్వాత చూసుకోమంటారు. అట్లా కాదు. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మనం ఏం తప్పులు చేసినాము, ఏం ఒప్పులు చేసినామని చెప్పడం కోసం వెంటనే రెస్పాన్స్ షీట్ తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ తప్పులు చేసినాము ఏంటి అని మీకు తెలిసిపోద్ది. అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మా క్వెషన్ పేపర్‌ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక పేపర్ రాసినాక పేపర్ ఎటేం పోదు. మీ ప్రొఫైల్‌నే ఉంటది. ప్రొఫైల్‌లో ఏముంటది? మీ రోల్ నంబర్ ఉంటది, అడ్మిషన్ నంబర్ ఉంటది, మీ మొబైల్ నంబర్ ఉంటది, మీ ఫోటో కూడా ఉంటది. మీ ఫోటో కూడా మీరిచ్చిన ఫోటో ఉంది కదా! ఆ ఫోటో కూడా ఉంటది. ఏమైనా ఫోటోలు గిట్ట బాలేకపోతే ఎందుకంటే మీకు మంచిగా అనిపియాలి గదా! ఏమన్నా పాత ఫోటోలు గిట్ట కొంతమంది ఇచ్చినటువంటి వాళ్ళుంటారు. దాన్ని బాగాలేకపోతే నాకు చెప్తే నాకు కొత్తది పంపిస్తే అది అప్‌లోడ్ చేస్తే మీకు కొత్తదే కనపడతది. అంటే ఎప్పుడప్పుడు ఒక్కటేంటిదంటే ఫోటో ఎట్లా ఉన్నా, పేరు ఎట్లా తప్పుపడ్డా నో ప్రాబ్లమ్. కానీ సెల్ నంబర్ తప్పుపడితే మాత్రం మీ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ కాదు. కాబట్టి అందరూ గూడా పొరపాట్లు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ భాగం నేనే రిజిస్ట్రేషన్ చేసినా కాబట్టి పక్కాగా అంటే 99% కాకపోవచ్చని నేను అనుకుంటా. కానీ హ్యూమన్ ఎర్రర్ కాబట్టి తప్పనిసరిగా ఎక్కడో దగ్గర పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. అందరూ సరిజూసుకోండి. సరిజూసుకొని నాకు మెసేజ్ పెట్టకండి. మళ్ళీ చెప్తున్నా. మీకేదైనా సందేహాలొస్తే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటి చెప్పండి ఒకళ్ళు? కాల్ చేయడం సార్. కాల్ చేయడమే. అంతే. కాల్ చేయడం తప్పిస్తే వేరే మార్గం లేదు. అది ఏ టైంలో చేయండి. అది మరీ రాత్రి 12 గంటలకు, 1 గంట కాకుండా కొద్దిగా మనం మెలుకునే టైంలు ఉంటాయి గదా! మార్నింగ్ 8 టు ఈ క్లాస్ టైంలో చేయకండి. క్లాస్ టైం గాకుండా అదర్ దెన్ క్లాస్ టైం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు డిస్టర్బ్ చేసినా ఏం లేదు. నేనేమనుకోను. తర్వాత ఆహ్, ఇక పీపీటీసు బుక్సు, సాఫ్ట్ బుక్స్ చాలా ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ స్టూ పుస్తకాలున్నాయి. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం రాసిన పుస్తకాలున్నాయి. ఇవన్నీ మీరు చదువుతారని నేను అనుకోను. అయినప్పుడు కూడా మీకు పంపిస్తా. మీరు పీపీటీలని ఫాలో అయితే మీరు డెఫినిట్‌గా ఎగ్జామినేషన్ తర్వాత కూడా గెట్ ఆన్ అయితారు. అది ఇంకన్నిటికంటే గమ్మత్తేందంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్‌ల కోసం చేసేటువంటి జాబ్ కోసం అర్హత మాత్రమే ఇది. జేఎల్‌డీఎల్ అలవోకగా పాస్ అయినటువంటి వాళ్ళు సెట్, నెట్ పాస్ కాకపోవడం అనేది అర్థం లేదు. డెఫినిట్‌గా అందరూ పాస్ అయితారు. అంటే ఎక్కువ వాళ్ళ పర్సెంటేజ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎక్కువ భాగం సక్సెస్ అయితారు. ఇప్పుడు మన దగ్గర ఆహ్, ఒక 141 నేను అనుకుంటే ఏందంటే ఇంకొక ఓ 10, 15 మంది 170, 180 మంది వరకు జాయిన్ కావచ్చు. ఆహ్, దాంట్లో మనకు ఒక హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ వస్తే అంటే దగ్గర ఓ 60, 70 మంది గనుక సెట్ క్వాలిఫై అయితే ఎందుకంటే మా దగ్గరొచ్చేవాళ్ళు అప్పుడు లిమిటెడ్‌గా ఒక 10, 12 వస్తే 10, 12 మందిలో 10 మంది సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సందర్భాలున్నాయి. తర్వాత సిపిజి మా దగ్గర ఒక 50 మందొస్తే 40, 45 మందికి మంచి అందరికి సీట్లొచ్చినా గానీ కాన్స్టిట్యూటివ్ కాలేజీలో హైదరాబాద్ లాంటి కాలేజీలో సీట్లొచ్చే సందర్భాలు ఈ 20 ఇయర్స్ కాలం నుంచి మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి సెట్ అనేటువంటిది అది పెద్దగా మేము కష్టంగా భావించడం లేదు. తర్వాత కొంతమంది పిల్లలేందంటే సెట్ పాస్ కావడం ఎట్లన్నదని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు నాకు కనపడ్డది. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఎట్లైనా చేసి దీన్ని గెట్ ఆన్ కావాలి సార్ అంటే. అంటే అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదబ్బా! మీరు ఫా కరెక్ట్‌గా ఫాలో కాండి. ఆ ఫాలో అయితే మీరు తప్పనిసరిగా పాస్ అయితారు. ఒక్కటేందంటే ప్రొవైడెడ్ మీరు టెస్ట్‌లన్నీ రాయండి. మీకు ఎన్నెన్ని మార్కులు రానియండి. మార్కులతో సంబంధం లేదు. మీరు వాటిని గనక ప్రాక్టీస్ చేస్తుంటే ఎందుకంటే మీరు ఒక పేపర్ రాయడానికి మీకు 2 గంటలు టైం పడితే, మేము వాటిని తయారు చేయడానికి మాకు 20 గంటలు టైం పడతది. ఒక 100 మార్క్స్ తయారు చేయడాలంటే ఒక 20 గంటలు టైం పడతది. అంటే దాదాపుగా ఒక 3 రోజుల టైంలో రోజు ఒక 6 గంటలు చేస్తే తప్పిస్తే ఒక పేపర్ తయారు కాదు. అంత టీడీఎస్ వర్క్ ఉంటది. మరి మీరు సింపుల్‌గా ఓకే. భాస్కర్ సార్ కూడా వచ్చిండు. ఓకే. మాట్లాడాలి ఫస్ట్. అయితే ఇక్కడ మన అసోసియేట్ ప్రెసిడెంట్ భాస్కర్ సార్ కూడా వచ్చిండు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడించేటువంటి పనుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో కేవలం తెలంగాణ వాళ్ళు లేరు. ఏపీ నుంచి కూడా మాకు స్టూడెంట్స్ ఉన్నారు.
దాదాపుగా ఒక 50 మంది స్టూడెంట్స్ గతంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మధ్యలో ఒక 7, 8 మెంబర్స్ స్టూడెంట్స్ లైఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు మాకు. లైఫ్ మెంబర్స్ విమల అనే ఒక అమ్మాయి ఒక 4, 5 మెంబర్స్ ఎక్కడికెళ్ళి 10,000 వాళ్ళు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ ఫోరం యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని చాలామంది మాకు కోఆపరేట్ చేయడానికి వచ్చిండ్రు, వస్తున్నారు కూడా. కాబట్టి వాళ్ళ యొక్క చెప్పమ్మా. పక్కన ఇంట్లో ఉంది. ఓకే, ఓకే. వేరే మాట్లాడకండి, వేరే మాట్లాడకండి. అది క్లాస్ ఉన్నప్పుడు మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఏదో మాట్లాడండి కానీ వేరే మాటలు వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే. సో ఎనీహౌ దీంట్లో సంక్షిప్తంగా ఏంటంటే ఇది ఒక 50 to 55 డేస్లో క్లోజ్ చేసేటువంటి కోర్స్ ఒకటి. తర్వాత దీంట్లో ఒక 10 ఎగ్జామ్స్ మేము గ్రాండ్ టెస్ట్ అంటే అన్నీ కూడా 100 మార్కులు పెట్టుకుంటూ పోతాము. సబ్జెక్ట్ ఏరియా వైజ్ పెట్టుకుంటాము. మైక్రో, మ్యాక్రో 10 ఏరియాస్ ఉన్నాయి కదా. 10 ఏరియాలో కనీసం మ్యాక్సిమంగా 10 పెట్టుకున్నా కానీ ఇంకో 2, 3 గ్రాండ్ టెస్ట్ ఒక 13 టెస్టులు పోయినసారి అట్లా పెట్టాము జేఎల్స్కు. సాధ్యమంత వరకు 1, 2 సబ్జెక్ట్ క్లబ్ చేసో గ్రాండ్ టెస్ట్లు అంటే ఏంటంటే 10 ఏరియాలు కలిపి ఒక 2, 3 టెస్ట్లను పెట్టాలనేది ఒక ఆలోచన. వాటి గ్రాండ్ టెస్ట్లు అంటాము. ఏవైనా 100 మార్కులు ఉండే, అంటే 100 ప్రశ్నలు ఉండే 200 మార్కులు ఉంటాయి. అయితే దాని ప్లాన్ ఇంకా కరెక్ట్గా 1, 2 రోజులు దాన్ని డిజైన్ చేసేసి దాని క్వశ్చన్ పేపరు తయారు ఎట్లా ఉంటుంది, మీకు ఎట్లా చేయాలి, అదంతా కూడా ఎప్పుడు కూడా మీకు గ్రూప్లో మెసేజ్ ద్వారా చేయడం జరుగుతుంది. వెబ్సైట్ ద్వారా మీరు దాన్ని సేవలు ఉపయోగించుకోవాలంటే డెఫినెట్గా మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్ రాయడానికి వీలుంటుంది. మీరు మామూలుగా వినడానికి కోసం మాకు అభ్యంతరం లేదు. ఎంతమంది అని ఇప్పుడు దాదాపుగా ఈ జూమ్ యాప్ 500 మంది దీంట్లో అలో ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ప్యాకేజ్ ఇది. మీరు 1,00,000 మంది రాసినంత కూడా మా వెబ్సైట్లో చోటు ఉంటుంది. ఇప్పుడు వందలాది మంది ఆయన రాసిన ఎంతగా ఇబ్బంది కాదు. అందరికి మార్క్స్ ఒక స్టూడెంట్ అంటే మార్క్స్ మీరు ఎప్పుడు దిద్దుతారు సార్? పేపర్లు దిద్దేది ఏం లేదు. అంత సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినరా విత్ నో టైం మీరు క్వశ్చన్ పేపరు క్లోజ్ చేయంగానే మీ రిజల్ట్ ఓపెన్ అయింది. అంటే వెంటనే విత్ నో టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ రిజల్ట్ వస్తుంది. మీ రెస్పాన్స్ షీట్ కూడా చూసుకుంటాం. ఇది సంక్షిప్తంగా. ఇంకా కొంత ఏంటంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ సంబంధించినటువంటిది క్లాస్ వచ్చినప్పుడు యూట్యూబ్లో ఎట్లా చూడాలి, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, తర్వాత దాన్ని ఇంకేమైనా సాధక బాధకాలు ఉంటే అవన్నీ కూడా వచ్చేటువంటి క్లాసులో చెప్పుకుంటాము. తర్వాత కొంతమంది జూమ్ యాప్ సరిగా వర్కౌట్ అయితే టెక్నికల్ ప్రాబ్లం అది మీ యొక్క. ఎందుకంటే చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి ఒకరిద్దరు జాయిన్ కాకపోవడం అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లం అయి ఉంటుంది. సార్ ఎనీహౌ భాస్కర్ సార్ కూడా అటెండ్ అయింది కాబట్టి మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్ భాస్కర్ సార్ ఈ ఫోరంగా చాలా గొప్ప సేవలు అందించిండు. అతను కూడా 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. ఓకే. Good evening everyone. Respected Dr. Akinpalli Meenay sir, President of Nalgonda Economics Forum, and Sheikh Sultana Madam, Secretary of Nalgonda Economics Forum, and all other life members and executive members, and dear TG set aspirants in economics subject. Welcome to Nalgonda Economics Forum. First of all, I want to congratulate everyone for joining in this Nalgonda Economics Forum for TG set 2025 in economics subject. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం గత 15 సంవత్సరాలుగా విశేషమైనటువంటి సేవలను ఎకనామిక్స్ సబ్జెక్టులో అందిస్తుంది. మొదటగా ఇది ఆఫ్లైన్ ద్వారా నల్గొండ పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి MVN విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్షంగా అంటే ఫిజికల్ మోడ్లో క్లాసులు తీసుకుంటూ MA ఎకనామిక్స్ ఎంట్రన్స్కి సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది. సో ఆ విధంగా ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచి MA ఎకనామిక్స్ ఎంట్రన్స్లో వివిధ యూనివర్సిటీల్లో అలాగే CPZ మొదలైన తర్వాత దాంట్లో ఉన్నతమైన ర్యాంకులు, ఫస్ట్ సెకండ్ ర్యాంకు, టాప్ 10 ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు కంటిన్యూస్గా ఒక సంవత్సరం రావటం కాదు, కంటిన్యూస్గా రావటము. ఈ సంవత్సరం కూడా CPZ 2025లో కూడా సో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి రావటము.
టాప్ 20 ర్యాంకుల్లో మనకి 13 ర్యాంకుల దాకా రావటము అది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క ఘనతగా మనం భావించవచ్చు. 2020 కరోనా టైం నుంచి ఆఫ్లైన్ క్లాసులు వాటికి స్వస్తి చెప్పి ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాక నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క సేవలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ అభ్యర్థులందరికీ కూడా విశేషంగా ఉపయోగంలోకి వచ్చాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆఫ్లైన్ మోడ్లో నల్గొండ టౌన్కి వచ్చి ఫిజికల్గా అక్కడ హాస్టల్ తీసుకోవటం లేదా మేము ప్రొవైడ్ చేసినటువంటి రూముల్లో ఉండి కోచింగ్ తీసుకోవటం అందరికీ సాధ్యం కాదు. కొంతమందికే అది సాధ్యమైంది. అప్పట్లో అది చాలా ఉపయుక్తంగా ఉండే. ఎప్పుడైతే మన కరోనా టైంలో ఆన్లైన్ జూమ్, గూగుల్ మీట్ వీటి ద్వారా క్లాసులు తీసుకోవటం ప్రారంభించామో అప్పటి నుంచి ఎక్కడున్న వాళ్ళైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండి కూడా మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆన్లైన్ కోచింగ్ క్లాసులు విని ప్రయోజనం పొందడం జరిగింది. సో మన ఫోరంలో టాప్ ర్యాంకర్ గుజ్జల ప్రభాకర్ రెడ్డి జేఎన్యూలో ఉండి కోచింగ్ తీసుకున్నారు. సిపిజెడ్ ఢిల్లీ జేఎన్యూలో ఉండి మా క్లాసులన్నీ విన్నారు. సో అతను ఫస్ట్ ర్యాంక్ సిపిజెడ్లో సాధించడం జరిగింది. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఎకనామిక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్న వాళ్ళు పీజీ ఎంట్రన్స్ సిపిజెట్ కానీ అలాగే సెట్ నెట్ కోచింగ్ రీసెంట్గా గురుకుల జేఎల్, గురుకుల డిఎల్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో కూడా మేము ఆన్లైన్ ద్వారా సుదీర్ఘ కాలం కోచింగ్ ఇచ్చాం. దానికైతే జేఎల్ గురుకుల డిఎల్కి అయితే జనరల్ జేఎల్ అండ్ గురుకుల డిఎల్కి అయితే సో మోర్ దెన్ 9 months 9 నెలల పైగా సుదీర్ఘంగా కోచింగ్ ఇచ్చాము. దీంట్లో మేము సిలబస్ అంతా పూర్తి చేయటము ఆన్లైన్ క్లాసుల ద్వారా, ఆ తర్వాత యూట్యూబ్లో ప్రతి క్లాస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేయటము, దాంతో పాటుగా ఇప్పుడు మీనే సార్ చెప్పినట్టుగా వెబ్సైట్లో పీపీటీలు మెటీరియల్ అంతా అందుబాటులో ఉంచడం, మేము పబ్లిష్ చేసినటువంటి వివిధ ISBNతో ఉన్నటువంటి వివిధ రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉంచటము, దానికంటే ముఖ్యంగా ఎల్లవేళలా మీనే సారు మీకు మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండటం అది చాలా గొప్ప విషయం. ఏ ఇష్యూ వచ్చినా సరే అది సెట్ ఆస్పిరెంట్స్ కానీ, జేఎల్ ఆస్పిరెంట్స్ కానీ, సిపిజెట్ ఆస్పిరెంట్స్ కానీ సార్ ఎల్లవేళలా అందుబాటులో ఉండటం అది అంటే నేను ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్గా చెప్పడం కాదు కానీ ఒక ఎకనామిక్స్ టీచింగ్ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా ఏంటంటే అది ఎకనామిక్స్ సబ్జెక్ట్ అభ్యర్థులు చేసుకున్న అదృష్టం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఉండటము, ఆ ఫోరానికి రిటైర్ అయినాక కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్న అంటే ప్రభుత్వ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది కానీ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ద్వారా ఎకనామిక్స్ అభ్యర్థులకు సేవలు అందించడంలో మీనే సార్ రిటైర్ కాలేదు, ఎప్పటికీ టైర్డ్ కాలేదు, రిటైర్డ్ కాలేదు అని నేను అనుకుంటున్నాను. యువకులు ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో మీనే సార్ అంత ఉత్సాహంగా పనిచేస్తూ అసలు సిపిజెడ్ 2025 అయితే సార్ చెప్పాలి ఒంటి చేత్తో నడిపించారు, 1 man షోగా. ఎందుకంటే నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా బేగంపేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో పనిచేస్తున్నాను, వైస్ ప్రిన్సిపల్గా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు అసలు టైం లేకుండే. సో నేను ఒక ఇంట్రడక్షన్ మోటివేషన్ క్లాస్ లాగా సిలబస్ ప్లానింగ్ మాత్రమే సిపిజెడ్లో చెప్పాను, క్లాసెస్ తీసుకోలేదు. సార్ సుల్తానా మేడం కూడా తను కూడా గురుకుల డిఎల్ కాబట్టి గురుకులలో చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది, మేడం కూడా టైం ఇవ్వలేకపోయారు. అయినా కూడా మీనే సార్ అసలు సింగిల్ హ్యాండ్గా సిపిజెడ్ కోచింగ్ నిర్వహించి టాప్ ర్యాంకులన్నీ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఖాతాలో వేశారు. కాబట్టి ఈ విషయంలో నిజంగా మీరు చేసుకున్న అదృష్టం నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో జాయిన్ కావడం. అంటే నేను ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్గా ఈ మాట చెప్తలేను, మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళు చాలా మంది అన్నారు. నేను నల్గొండ ఉమెన్స్ కాలేజ్లో పనిచేసినప్పుడు కూడా చాలా మంది నాతో అనేది అరే మా సబ్జెక్టుకి ఇట్లాంటి ఫోరం ఉంటే బాగుండేది అని. పొలిటికల్ సైన్స్ వాళ్ళు, హిస్టరీ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈవెన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డారు, మాకు ఇలాంటి ఫోరం మాకు ఉంటే బాగుండేదని. ఎందుకంటే ఫోరం అందిస్తున్న సేవలు అలాంటివి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, సో ఇటు ఫైనాన్షియల్గా అంటే అమౌంట్ ఆశించకుండా, నేము ఫేమ్ ఆశించకుండా, మీరు పబ్లిసిటీ కూడా పెద్దగా చేసుకోము, మీరు గమనించుంటారు. సో అంత టాప్ ర్యాంకులు వస్తే వేరే కోచింగ్ సెంటర్లు అయితే చాలా డబ్బా కొట్టుకుంటారు, మేము అలా కాదు. ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి మేము సైలెంట్ అయిపోయాం, మేము పెద్దగా దానికి ప్రచారం ఆర్భాటం కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి లేదు. కేవలం దీని మోటో ఏంటంటే ఎకనామిక్స్ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించడం, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం, అదొక్కటే ఏకైక లక్ష్యం. ముఖ్యంగా సో పేద విద్యార్థులకు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారో, అలాంటి వారికి ఉచితంగా సేవలు అందించడం మాత్రమే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇప్పటి వరకు ఏర్పాటైనప్పటి నుంచి 2013లో రిజిస్ట్రేషన్ అయింది, 7 నుంచి
2007 నుంచి కోచింగ్ ఇచ్చినప్పటికీ 13లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం జైత్రయాత్ర కొనసాగుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు టీజీ సెట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పడింది. దాని సిలబస్ నేను ఇప్పుడే గ్రూప్లో అప్లోడ్ చేశాను. అదేంటంటే మనకు యూజీసీ నామ్స్ ప్రకారం యూజీసీ నెట్ సిలబస్నే యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు. పేపర్ 1లో 10 పార్ట్స్ ఉన్నాయి, పేపర్ 2లో కూడా 10 పార్ట్స్ ఉన్నాయి. ఆ సిలబస్ అంతా నేను మీకు అప్లోడ్ చేశాను. కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ మనకు యూజీసీ నెట్ అనే డైరెక్ట్ ఇచ్చాడు సిలబస్లో. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టాను. అంటే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్ యూజీసీ నెట్ సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అడాప్ట్ చేసుకున్నాం. 29 సబ్జెక్ట్స్కి అది నాట్ ఓన్లీ ఎకనామిక్స్, 29 సబ్జెక్ట్స్కి యూజీసీ నెట్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు. ఇందులో ఎకనామిక్స్ విషయానికి వస్తే ఎకనామిక్స్లో మనకి 10 పేపర్స్ ఉన్నాయి. ఇవి పెద్దగా ఏమీ మార్పు లేదు, ప్రతిసారి అవే ఉంటున్నాయి. మైక్రో ఎకనామిక్స్ ఒకటి, మ్యాక్రో ఎకనామిక్స్ ఒకటి, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, మనీ అండ్ బ్యాంకింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అండ్ డెమోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ. ఇవి 10 పార్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో జనరల్గా అయితే ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఈక్వల్ వెయిటేజ్ ఇస్తున్నారు. ఒక క్వశ్చన్ అటు ఇటు అయితే కావచ్చు. దీంట్లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా 10 ఏరియాస్ ఇచ్చారు. టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకటి, అలాగే రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఇచ్చారు, కాంప్రహెన్షన్ ఒకటి ఇచ్చారు. సో ఇట్లా ఇందులో కూడా 10 ఏరియాస్ ఉన్నాయి. మ్యాథమెటికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అన్ని ఏరియాస్ కవర్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా ఒక టాపిక్ పెట్టారు. అందులో ఒక 10 టాపిక్స్, ఇందులో ఒక 10 టాపిక్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా నంబర్ చూస్తే మనకి 147, అంటే మేము 3 మెంబర్స్ పోతే ఒక 140+ ఇక్కడ మీటింగ్లో జాయిన్ అయ్యారు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సీరియస్గా తీసుకోండి. ఆషామాషిగా ఏదో అప్లై చేశాము, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాము, లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని మొక్కుబడిగా ఉండకండి. సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే సెట్ క్వాలిఫై అయితే ఇది నేనేమంటానంటే ఒక వజ్రాయుధం లాంటిది. అంటే యుద్ధంలో మనం విజయం సాధించాలంటే మనకు గొప్ప ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధమే ఈ సెట్ లేదా నెట్. ఇప్పుడు మీరు ఈ సెట్కి ఇక్కడ ప్రిపేర్ అయితే యూజీసీ నెట్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇదే సిలబస్లో మీరు కనుక ఎక్స్పర్ట్స్ అయితే మీరు నెట్ కూడా క్వాలిఫై అవుతారు. జస్ట్ మీడియం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, అక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. సో కాబట్టి సీరియస్గా తీసుకోండి. ఈ 10+10 20 ఏరియాస్లో మీరు ఈ పీరియడ్, స్టిపులేటెడ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. హౌ మెనీ డేస్ ఆర్ దేర్, హౌ మెనీ టాపిక్స్ ఆర్ దేర్, ఈ ప్లానింగ్ చేసుకొని రోజుకి మనం ఎంతసేపు చదవాలి, ఎన్ని అవర్స్ మనము సబ్జెక్ట్ కోసం ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, అలాగే పేపర్ 1 కోసం ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, ప్రాపర్ ప్లానింగ్ వేసుకోండి. అలాగే ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ కోసం దీనికి ఎంత టైం స్పెండ్ చేయాలి. సో ఎకనామిక్స్ స్టూడెంట్స్ అంటేనే పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉండాలి. ఏదో గుడ్డెద్దు చేలో పడి మేసినట్టుగా కాకుండా మనం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అది నేను ఆశిస్తున్నది మీ నుంచి. ఓకే, నెక్స్ట్ మీనే సార్ చెప్పినట్టుగా మీకు ఏ సందేహం వచ్చినా కాల్ చేయండి, సార్ ఆన్సర్ చేస్తారు. ఓకే, సో మరీ లేట్ అవర్స్లో కాకుండా అనవసరమైన విషయాలు ప్రస్తావించకండి. గ్రూప్లో కూడా అనవసరమైన విషయాలు పోస్ట్ చేయొద్దు. ఇంతకుముందు మేము అందరికీ సిపిజెట్లో అందరికీ మెసేజ్ పంపే అవకాశం ఆప్షన్ ఇచ్చాము, కానీ అందరూ ఆ సిపిజెట్ ఆస్పిరెంట్స్ కొంతమంది వేరే మెసేజ్ పెట్టడం వల్ల మళ్ళీ ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అనేటటువంటి ఆప్షన్ ఎనేబుల్ చేశాము. సో ఇక్కడ కూడా అలా మీరు చిన్నపిల్లలు చేసినట్టుగా అలా చేయకండి. అవసరమైన డౌట్స్ మాత్రమే అందులో పెట్టడము, లేదంటే సార్కి కాంటాక్ట్ చేయటము ఇలా చేయండి. సీరియస్గా తీసుకోండి. ఆరంభ శూరత్వం కాకుండా మెల్లగా స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా అవర్స్ పెంచండి. నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు సెట్ కోసం స్పెండ్ చేసేది పెంచండి. వన్స్ మీరు సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయితే నేనేం చెప్తున్నానంటే కాన్ఫిడెంట్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీరు లైఫ్లో సెటిల్ అయినట్టే. జనరల్ డిఎల్ కానీ, గురుకుల డిఎల్ కానీ, ఇప్పుడు రేపు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పడబోతున్నాయి. వీటికి కూడా మీరు అంతా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోండి. మీరు లైఫ్లో సెటిల్ కావాలనుకునే వాళ్ళు, లేదా ఆల్రెడీ జేఎల్స్ అయితే సో వాళ్ళు జేఎల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందాలంటే ఇది
సెట్ ఆర్ నెట్ క్వాలిఫై కావటము లేదా పిహెచ్డి అవార్డు కావడము, ఈ 3 కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మూడిట్లో ఏదో ఒకటి. కాబట్టి ఆల్రెడీ జేఎల్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సెట్ కానీ నెట్ కానీ లేకుంటే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ప్రమోషన్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ప్రమోషన్ పొందడానికి. సో డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పడబోతున్నాయి. గురుకుల డిఎల్ ఫ్రీక్వెంట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సెట్ సిలబస్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మీరు విజయం సాధించడానికి 100% అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ముందంజలో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ఇన్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సెట్ కోచింగ్ ఇన్ ఎకనామిక్స్ సబ్జెక్ట్. And I wish you all the best, and thank you very much Meena sir and Sultana madam for giving me this wonderful opportunity. So thank you one and all. సార్ మీ సేవల గురించి చెప్పలేరు, మీరు ఏమేమి అందిస్తారు? ప్లీజ్ సార్ దాని గురించి చెప్పండి. Sorry, it is in mute mode. Ranjit ji, సో నేను అష్యూరెన్స్ ఇవ్వలేను, ఎందుకంటే సిపిజెట్ అప్పుడు నేను చూశాను. అదే నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను కాలేజీకి వన్స్ వెళ్తే అసలు ఇక నాకు గ్యాప్ దొరకదు. ఈవినింగ్ వచ్చినాక కూడా నాకున్న వర్క్స్కి నేను ముందు అష్యూరెన్స్ ఇవ్వలేను. బట్ ఐ విల్ ట్రై టు సర్వ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను ఎంత వీలైతే అంతగా నేను మీకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నన్ను నమ్ముకోవద్దని మాత్రం చెప్తున్నాను. అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలి. నాకున్నటువంటి బిజీ షెడ్యూల్, నేనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాను, వైస్ ప్రిన్సిపల్ ఉన్నాను, నాకు రోజు 2 నుంచి 3 క్లాసులు ఉంటాయి. ఇవి కాదు, 5,000 మంది స్టూడెంట్స్ చదివే కాలేజీకి వైస్ ప్రిన్సిపల్ గా నాకు అసలు సంతకాలకే రోజు ఎన్ని అవర్స్ పడుతుందో, మీటింగ్స్, సిగ్నేచర్స్, ఇష్యూస్ వస్తే టేకప్ చేయడం, చాలా బిజీగా ఉంటాను నేను. కాబట్టి మీరు ఒకసారి ఉమెన్స్ కాలేజ్ బేగంపేట వస్తే అర్థమవుతుంది. ఒక గంట చూస్తే చాలు. ఇక నన్ను మీరు అడగరు రంజిత్ని, అందుకే నేను రమ్మంటున్నా. ఒక రోజు వచ్చి చూస్తే రంజిత్ నన్ను అడగడు ఇక, సార్ మాకు కొంచెం టైం స్పెండ్ చేయండి అని. కానీ నాకైతే అది ప్యాషన్. నాకు టీచింగ్ అంటే నాకు ప్రాణం. నల్గొండ ఎకనామిక్స్ టీచింగ్ అంటే నేను అసలు ఏది అయినా వదిలిపెట్టి దానికి సిద్ధంగా ఉంటా. కానీ ఇప్పుడు నేను ఒక బాధ్యతలో ఉన్నా కాబట్టి మీనే సార్ లాగా నేను కూడా తొందరగా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. ఆ ఏజ్ ఏమో గవర్నమెంట్ పెంచుతుంది, 58 ఉంటే చాలా బాగుండేది. ఇమీడియట్ గా రిటైర్ అయిపోయి నేను కూడా ఫుల్ టైం సర్వీసెస్ అందించే స్కోప్ నాకు దక్కేది. అందుకు నేను బాధపడుతున్నాను. సరే, ఇక్కడైతే సర్వీస్ ఇస్తున్నాను, అది నేను సంతృప్తికరంగా ఉన్నాను. సో కాబట్టి రంజిత్ నీ రిక్వెస్ట్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. వీలైనంతగా నేను ట్రై చేస్తాను, కానీ ఆశలు అయితే పెట్టుకోవద్దు, ఎక్కువగా నా నుంచి ఎక్స్పెక్ట్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ. సరే సార్, మాకు తీరినప్పుడు మీరు తీసుకురాదు. అంతే సార్, ఎందుకంటే సారు మీనే సార్ కొంచెం రిలాక్స్ ఉంటే ఎక్కువ కాలం సేవలు అందించగలుగుతారు కాబట్టి కరెక్టే. సో వీఆర్ రెడీ టు షేర్ ద వర్క్ బర్డెన్. మేము మీనా సార్ మీదనే మొత్తం వేయాలని అనుకోవట్లేదు, కానీ సుల్తానా మేడం పరిస్థితి, నా పరిస్థితి అలాగుంది. కాబట్టి సార్ ఏంటంటే అందరు ఏజ్ పెరగాలని కోరుకుంటున్నారు, మీరు సేవలు అందించడానికి అనుకూలంగా ఉన్నారు. ఒక గొప్ప మాట సార్. అంతే మరి, ఏముంది చాలు. మాది పెన్షన్ జాబ్ కదా రంజిత్. నాకు రిటైర్ అయితే 50% శాలరీ వస్తుంది. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కాబట్టి నాకు 55 రిటైర్ గవర్నమెంట్ రిటైర్ చేసినా హాయిగా. ఎంత విఆర్ఎస్ తీసుకుంటేనేమో కొంచెం మనకు సర్కిల్లో, ఫ్యామిలీ రిలేషన్లో సర్కిల్లో కొంచెం ఒప్పుకోరు. కాబట్టి విఆర్ఎస్ తీసుకో. గవర్నమెంట్ రిటైర్ చేస్తేనేమో ఎవరు ఏమన్నారు కదా, విఆర్ఎస్ తీసుకుంటే ఇక ఓవర్ యాక్షన్ అది ఇది అంటారు మన వాళ్ళు. ఓకే సరే రంజిత్, ఓకే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనకు పేపర్ 1 సంబంధించి జేఎల్డిఎల్ అప్పుడు గోపాల్ రెడ్డి అని మనకు అతను సర్వీస్ అందించండు. తర్వాత పేపర్ కూడా అతనే సెట్ చేసిండు. హిస్టరీగా ఇప్పుడు జేఆర్ఎఫ్గా పిహెచ్డి జాయిన్ అయ్యిండు ఈ మధ్యకాలంలో, ఒక 5-6 రోజుల కింద. అతడు ఈ పేపర్, జనరల్ పేపర్ అని చెప్పి 1 పేపర్ సంబంధించి మంచి పేపర్ అందించాడు. ఇంకా జేఆర్ఎఫ్లో వచ్చింది కాబట్టి ఇంకా దాంట్లో తన యొక్క సర్వీసెస్ని మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అతన్ని కూడా 2 మాటలు మాట్లాడుతుందని కోరుతున్నాం. గోపి, మై వాయిస్ ఇస్ ఆడబుల్? మాట్లాడు. ఉందా వీడియో? ఉందా? వీడియో పెడితే వాయిస్ రాదేం సార్, కట్ అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నా నేను. సరే, పిన్ అయితే ఇస్తున్నా, మాట్లాడు.
ఆడియో ఈ అయితే క్లియర్ అవకాశం గానే ఉంది గోపి. కంటిన్యూ. ఓకే సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీనేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెట్ నెట్ కోచింగ్ 2025లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి నా యొక్క వెల్కమ్. నిజంగా మనం ఎవరితోని స్నేహం చేయాలనుకుంటాం అంటే ఎవరైతే సాఫ్ట్ నేచర్ ఉంటుందో మనతో రిజిడ్ గా ప్రవర్తించారో వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటాం. వాళ్ళని చూస్తున్నప్పుడు భయం అవుతున్నప్పుడు వాళ్ళ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎకనామిక్స్ సబ్జెక్టు కానీ భయాన్ని కల్పించేటటువంటి సబ్జెక్టు, టఫెస్ట్ సబ్జెక్టు నా ఒపీనియన్లో. అంటే చాలా యూనివర్సల్ ఒపీనియన్ గాని అంతే ఉంది. కానీ ఎకనామిక్స్ మేడ్ ఈజీ విత్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం. ఎందుకు ఈజీ అవుతుందంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి స్టాఫ్ అందరు కానీ టీచింగ్ విత్ లవ్, ప్రేమతో మీకు బోధించడం వల్ల అది కష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికి కానీ మీకు ఈజీ అవుతుంది. అయితే నాకు కూడా ఇందాక భాస్కర్ రెడ్డి సార్ ఒక మాట చెప్పిండు. ఎందుకంటే నిజంగా మీరు అదృష్టవంతులు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ కావటం అనేది మీరు చేసుకున్న భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను హిస్టరీ సబ్జెక్ట్ నుంచి వచ్చిన, ఎకనామిక్స్ కాదు నా సబ్జెక్టు. వాస్తవానికి హిస్టరీలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి లేనందుకు నేను చాలా రోజుల దాకా బాధపడ్డా. వాస్తవానికి నెట్కి కోచింగ్ అందించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్, హిందీలో కోచింగ్ అనేది ఎక్కువ వైడ్గా స్ప్రెడ్ అయ్యేది. కోచింగ్ సెంటర్లు కానీ ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే బోధించే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ టైము నెట్ రాసినప్పుడు ఒక 3 times దాకా క్వాలిఫై కాలేకపోయినా. దానికి కారణం ఏంటంటే మీడియం మీకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో బైలింగ్వల్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎకనామిక్స్ మేడ్ ఈజీ. అయితే ప్రధానంగా ప్రైమరీ అనేది మనమే, మన నుంచే పుట్టాలి. ఏదైనా చదవాలన్నా నేర్చుకోవాలన్నా ఫ్యాషన్ అనేది మన నుంచి జనరేట్ అవుతుంది. సెకండరీ సిలబస్, ప్రీవియస్ పేపర్స్, మెటీరియల్. ప్రధానంగా నెట్కి సోర్స్ చాలా ఇంపార్టెంట్. నెట్ విషయంలో ఆ మెటీరియల్ అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్ ఎగ్జామ్ విషయంలో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో కానీ తెలియదు మనకి. కాబట్టి సిలబస్ని బేస్ చేసుకొని ఆ సిలబస్ అర్థం కావాలంటే మనం ప్రీవియస్ పేపర్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి. ఈ రెండింటి తర్వాత మూడవదిగా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది, మెటీరియల్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా. నేను 2019లోనే సెట్ క్వాలిఫై కావటం జరిగింది హిస్టరీలో. సెట్ ఎవ్రీ 3 years ఒకసారి పడుతుంది నోటిఫికేషను. 3 years కంటిన్యూస్గా సెట్ జరుగుతుంది ఎగ్జాము. మళ్ళీ 3 years గ్యాప్ వస్తుంది. మనం సెట్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే 2013 తర్వాత మళ్ళీ 2017లో 14 తర్వాత 2017, 18, 19లో కండక్ట్ చేసారు. 19లో నాది పీజీ కంప్లీట్ అయింది. 19లోనే సెట్ క్వాలిఫై అయినా. సెక్యూర్డ్ ర్యాంక్ విత్ సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు అప్పుడు సెట్లో. తర్వాత 2022 మళ్ళీ 2022, 23, 24 మీ అదృష్టం ఏందో కానీ 4వ సంవత్సరం ఇప్పుడు కంటిన్యూస్గా సెట్ నిర్వహిస్తారు. అది అప్కమింగ్ డిఎల్ నోటిఫికేషన్ కోసమే అని అనుకుంటున్నా నేను. అయితే నేను ఇప్పటిదాకా 6 times నెట్ క్వాలిఫై అయినా. ఒకసారి జేఆర్ఎఫ్ వచ్చింది నాకు. కాబట్టి నాకు పేపర్ 1 మీద మంచి అవగాహన ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం దాంతో ట్రావెల్ చేసిన కాబట్టి నాకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మీకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను చెప్పగలుగుతా. దాంతో పాటు
ఏమైనా క్లాసెస్ నాకు టైం ఉన్నప్పుడు రికార్డెడ్ క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కొంచెం ప్రాధాన్యత చూపిస్తా. నిజంగా మీనయ్య సారు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే ఎంతో మంది ఆయన శిష్యులు ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఫ్రమ్ హంబుల్ బిగినింగ్ టు గ్రేట్ హైట్స్, అంటే ఫ్రమ్ నథింగ్ టు ద టాప్ అని ఉంటుంది. అంటే ఏమి లేనటువంటి స్థితి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు శిఖరం అంత ఎత్తుకి ఎదుగుతున్నటువంటి వైనం కనపడుతుంది. ఇది నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి సాధ్యం. ఇంకా సార్ గురించి చెప్పాలంటే సారు గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. అసలు ఎనీ టైం మనకు అందుబాటులో ఉంటాడు సారు. ఎక్కడ చిరాకు, కోపం, ఈ ఈ ఇలాంటి పదాల అసలు ఆయన మనసులో తావు ఉండదు వీటికి. కాబట్టి ఉన్న అందరినీ సఫిషియెంట్గా వాడుకోండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అది మీరు టెస్టిమోనీస్ కానీ చెప్తారు ఒక సక్సెస్ మీట్లో మీరు అందరూ. కాబట్టి అందరికి రావాలనే కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే సాంకేతికతను అందిపుచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ టెక్నాలజీ అనేది మనకి అందుబాటులో ఉంది. ఏఐ అసిస్టెంట్స్ అని గూగుల్ జెమినై కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకోవాలి మనం. ఉపయోగించుకొని ఇప్పుడు నెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇంగ్లీషు, హిందీ మీడియంలో ఉంటాయి. వాటన్నిటిని ఫోన్లో ఒక్కొక్క క్వశ్చన్ క్యాప్చర్ చేసి అందులో అప్లోడ్ చేస్తే మీకు ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు అని కొడితే ట్రాన్స్లేట్లోకి వస్తుంది, అది తెలుగులోకే వస్తుంది. ఇక్కడ మీడియం ప్రాబ్లం కానీ ఏమి ఉండదు. తర్వాత ఏదైనా మ్యాథ్స్ సొల్యూషన్ సంబంధించి ఆ క్వశ్చన్ ఫోటో తీసి అందులో అప్లోడ్ చేసుకొని సొల్యూషన్ అని అడిగితే మనకు సొల్యూషన్ ఇస్తుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏఐ ఒకప్పుడు గూగుల్ చేసేది ప్రతిదీ మనం. ఇప్పుడు గూగుల్ చేసేంత టైం కానీ మనకు లేదు. మనకు కావాల్సింది ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి మనం ప్రతిదీ ఏఐ అసిస్టెంట్సే యూజ్ చేస్తున్నాం. కాబట్టి మీకు అక్యురేట్గా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐని వినియోగించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ గోపి. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్. ఓకే, ఇంకా ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? ఒక ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్న ఒక అబ్బాయి ముబషీర్ అహ్మద్ అనుకుంటా, నల్గొండ స్టూడెంట్. మాట్లాడతావా ముబషీర్? ఎస్ సార్, నమస్తే సార్. ఓకే. నల్గొండ ఎకనామిక్ ఫోరం అందరికీ, ముఖ్యంగా డాక్టర్ అక్కినేపల్లి మీనయ్య సార్ గారికి నా కృతజ్ఞతలు. నేను నల్గొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్, ఎన్జీ కాలేజ్లో బిఏ, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. సో కొన్ని ఆర్థిక కారణాల వల్ల నేను జాబ్ చేసుకుంటూ చదివాను. సో డిగ్రీ మాత్రం అది మౌలానా ఆజాద్లో నాకు రెగ్యులర్ సీట్ వచ్చింది. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను అది విడిచిపెట్టి నేను డిస్టెన్స్లో ఉస్మానియా పీజీఆర్ఆర్ సిడి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎకనామిక్స్లో చేశాను. ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశాను. సో ఇప్పుడు నేను కేంద్రీయ విద్యాలయ్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ 2 గోల్కొండలో యాజ్ ఏ కాంట్రాక్చువల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఎకనామిక్స్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు మా టీచర్ ఇంటర్లో సుధారాణి మేడం, ప్రస్తుతం ప్రిన్సిపల్, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ ప్రిన్సిపల్. సో అక్కడ ఇంటర్ నుంచి నాకు ఆసక్తి ఏర్పడింది. నేను ఈ డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పటికి సార్ రిటైర్డ్ అయిపోయాను. 2013 to 16 ఎన్జీ కాలేజ్ బిఏ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నాకు కొన్ని ఆర్థిక కారణాల వల్ల సార్ నాకు హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మెంబర్షిప్ ఫర్ కోచింగ్. డెఫినెట్లీ నేను సక్సెస్ సాధిస్తాను సార్, ఖచ్చితంగా అంకిత భావంతో చదువుకొని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సుల్తానా ఉన్నాను సార్. క్లోజ్ చేయమ్మా.
చేయమంటారా సార్? ఓకే సార్. సో ఇవాల్టి ఇనాగ్రల్ సెషన్‌కి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ డాక్టర్ అక్కనపల్లి మినీ సార్, అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ టి. భాస్కర్ రెడ్డి సార్, అండ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్ సార్, అండ్ గోపాల్ సార్. So and other aspirants of this SETNET Nalgonda Economics Forum. సో అందరి గైడెన్స్ మీ అందరికి అంటే ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందండి. సో ఆ భరోసా ఇస్తున్నాం మేము. సో అదే విధంగా భాస్కర్ రెడ్డి సార్, మినీ సార్ అందరు చెప్పినట్టు మీరు ఫస్ట్ ఎకనామిక్స్ ఫోరంలో రిజిస్టర్ అవ్వడమే మీరు సక్సెస్ సాధించినట్టే. సో దీనికి అందరికి మళ్ళొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మినీ సార్ చెప్పిన గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మెయిన్ గా క్లాసెస్ కి అటెండ్ కావడం, అదే విధంగా ఎగ్జామ్స్ రాయడము, నెట్ ప్రాపర్ గా ఉందా లేదా చూసుకోవడం, మీ డెడికేషన్, మీ ప్లానింగ్ ఇదంతా కూడా మీ సక్సెస్ లో భాగం అవుతుంది. కాబట్టి మీరందరూ అవన్నీ ఫాలో అవుతారని, అంటే ఇక్కడ ఇవాళ ఇనాగరల్ సెషన్ కాబట్టి కొంతమంది అంటే బేసిక్ గా ఎవరైతే ఎకనామిక్స్ ఫోరంలో ఎప్పుడు ఏది మీటింగ్ పట్టినా, ఏది ప్రారంభ కార్యక్రమం చేసినా మేము ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి ఇలా ఈ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. సో మీకు క్లాసెస్ చెప్పే భాగంలో మీనే సార్ ఇంట్రెస్టెడ్ ప్రొఫెసర్స్ ని కానీ, ఇంకా టైం స్పెండ్ చేసి క్లాసెస్ తీసుకునే లెక్చరర్స్ ని, ప్రొఫెసర్స్ ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో విల్ కంటిన్యూ టు దిస్ ఇదన్నీ కూడా మనము కంటిన్యూ రెగ్యులర్ గా అవుతూ ఉంటాము. సో అందరూ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని. సో విల్ గెట్ ద సక్సెస్. ఎందుకంటే మాకు చూస్తున్నాం ఒక 10-15 సంవత్సరాల నుంచి సక్సెస్ అనేది ఉంది. సో ఆ సక్సెస్ కి వెనుక ఎంత శ్రమ, కృషి ఉంది అనేది, అంటే సక్సెస్ వెనుక అంటే ఆ సక్సెస్ అనేది మాకు అంటే ఎంత కష్టపడ్డ తర్వాత వచ్చిన సక్సెస్ అనేది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా సర్వీస్ చేయాలని ఉంటుంది. సో ఈ క్రమంలో మీరు కూడా రేపు బెనిఫిట్ అయిన తర్వాత మళ్ళీ సొసైటీకి సర్వీస్ చేస్తారని భావిస్తూ సో ఇవాల్టి ఈ సమావేశం ముగిసిందిగా ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆల్. మీనే సార్ అండ్ భాస్కర్ రెడ్డి సార్, రంజిత్, Gopal sir and other all students. Thank you sir. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మెసేజ్ పెట్టకండి మళ్ళీ ఒకసారి. ఓకే, మీ గ్రూప్ మెసేజ్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఓకే. Thank you, sir. Okay, sir. Thank you, sir. ఓకే. Thank you, sir. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత్ గారు